నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ ముగిసినాయి. జూన్ 4న రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కనిపించింది. కానీ అభ్యర్థులలో కొంత భయం అయితే కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు. సో గెలుస్తామా ఓడుతామా, నరేంద్ర మోదీ వేవ్ అయితే కనిపించింది, బయటపడతామని చెప్పేమో బీజేపీ వాళ్ళ ఆలోచన కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులేమో మేమే అధికారంలో ఉన్నాం కదా, ప్రజలు 2 సార్లు మోదీకి అవకాశం ఇచ్చారు కదా, 3వసారి మాకు అవకాశం ఇస్తున్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కనిపించారు. ఇంకా కొన్ని రోజులలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాబోతూ ఉంది. పట్టభద్రులకు సంబంధించి అభ్యర్థులు వాళ్ళు కూడా ఖరారైనారు. ఎవరికి వారు ప్రచారం చేస్తూ ఉన్నారు, మేమే గెలుస్తామంటా ఉన్నారు. సో 3వసారి దేశంలో నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రాబోతూ ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి 1, 2 వచ్చే అవకాశం ఉంటుందా? ఇవన్నీ అంశాలపైన మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ నా ముందున్నారు. సో ఎన్నికల కంటే ముందు నేను ఇంటర్వ్యూ చేసిన. సో కాంగ్రెస్ పార్టీని కాస్త అలర్ట్ చేసే ప్రయత్నం చేసిండు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ కానట్టు మాత్రం స్పష్టంగా అనిపించింది. సో ఈ పోలింగ్ తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా చలనం వస్తుందా? 6 గ్యారంటీల విషయంలో ఏమన్నా ఒక అడుగు ముందుకేసి ప్రజలకు మేలు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? నిజంగా కాంగ్రెస్ పార్టీ మేల్కొన్నదా? ఇవన్నీ అంశాలపైన మాట్లాడే ప్రయత్నిద్దాం. నా ముందు శరత్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం రాము. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు మన ఇద్దరం ఇట్లనే కూర్చున్నాం, ఇదే ప్లేస్లో కూర్చొని ఇంటర్వ్యూ చేసినాం. కరెక్ట్. సో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీరు అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే పార్టీలు ఉండి కూడా సో విమర్శనలు అనుకోవాలా, సూచనలు అనుకోవాలా, రిక్వెస్ట్ అనుకోవాలా, డిమాండ్ అనుకోవాలా, అన్ని రకాలుగా మీ పార్టీ ముందు చాలా అంశాలు ఉంచారు. 6 గ్యారెంటీల పైన మన ఇద్దరం చాలా విశ్లేషణ చేసినాం. కరెక్ట్. సో ఏ విశ్లేషణ అయితే శరత్ సార్ చేసిండో, సో మీలాంటి వాళ్ళు కూడా చాలామంది మీ పార్టీ దృష్టికి తీసుకెళ్ళవచ్చు, నిజంగానే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తూ ఉంది ఈ తక్కువ టైంలో అని. నిజంగా మీలాంటి వాళ్ళ ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు ఏమని అనిపించిందా? ఏమనిపించలే. అంతా ఒంటెద్దు పోకడైపోయింది. అంతా తానై ముఖ్యమంత్రి నేనే మొత్తం ధరా చక్రాన్ని తిప్పుతున్నా అనేటువంటి యాంగిల్లో ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికల పద్ధతిని కానీ ఆయన ఒక్కడే నిర్దేశించినట్టు కనబడింది. ఎక్కడ కూడా అయితే ముఖ్యమంత్రి అన్న ఉన్నాడు, లేకపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అట్లాంటి సీనియర్ నాయకులే తప్ప ఎక్కడ కూడా ఇంకొక సెకండ్ లైన్ ఆఫ్ లీడర్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన సందర్భం లేదు. అసలు మల్లుబుట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఆయనైతే ఎక్కడా కనపడిన దాఖలాలు లేవు. మరి ఆయనే తన సొంతగా నిర్ణయించుకొని ఖమ్మంకు పరిధిగా గ్రహించి అక్కడే ఉన్నాడా, లేకపోతే మరి ఆయనకి అవకాశాలు కల్పించలేదా అనేది తెలియదు. కానీ పార్టీలో కలెక్టివ్ ఎఫర్ట్ మాత్రం జరగలేదు. ఎన్నికల యొక్క మొత్తం ప్రచార సరళి అంతా ముఖ్యమంత్రి భుజస్కంధాల మీదనే ఆధారపడ్డది. ఈనాడు ఎలక్షన్లు రిజల్ట్స్ మంచి వచ్చినా చెడ్డ వచ్చినా, మంచి వస్తే ముఖ్యమంత్రికే క్రెడిట్, చెడ్డ వస్తే ఆయనే బాధ్యుడు. ఆయనే డిక్లేర్ చేస్తున్నాడు ఏమని, ఈ ఎన్నికలు మా పరిపాలన మీద రెఫరెండం అని. సో కాబట్టి ఎన్నికల ఫలితాలు ఎట్లా వచ్చినా తను స్వయంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప వేరే వాళ్ళని బాధ్యులు చేసే అవకాశం మాత్రం లేదు. కానీ ఇక్కడున్న మీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దేశంలో రాహుల్ గాంధీ రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి, మా నాయకుడు ప్రధానమంత్రి కావాలన్న ఆలోచనలో భాగంగా వాళ్ళు పనిచేసినట్టు ఏమైనా అనిపించిందా మీకు? అంటే ఒక విషయం ఏంటంటే అసలు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మా కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి న్యాయపత్ర, మా ఎలక్షన్ మేనిఫెస్టోని కానీ, మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసినటువంటి అభయహస్తం ఎన్నికల ప్రణాళికను కానీ వాటిని ప్రస్తావిస్తూ ఎక్కడా ప్రచారం జరగలేదు. ఎంతసేపు బీఆర్ఎస్ తరఫున జరిగినటువంటి అరాచకాలను, మోడీని వ్యక్తిగతంగా ఏదో భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్స్ రద్దు చేస్తారు అనేటి ఒక యాంగిల్లో మాట్లాడుతూ ఒక రకమైన ప్రచార సరళి జరిగింది. ఎక్కడ కూడా ఈ అభయహస్తం అనేటువంటి ఈ ప్రణాళికను ఎంతవరకు అమలు చేసినాం, 6 గ్యారంటీల విషయంలో ఎంతవరకు ప్రజలకు మేలు జరిగింది, రేపు రాబో రోజులలో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ అంశాల మీద మేము పరిపాలన సాగిస్తాం, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తాం అనేటువంటి ఏ విషయాల మీద కూడా చర్చ జరగలేదు. అంటే ఒక రకంగా ఇది ఆడిపోసుకోవడము, తిట్టుకోవడము, దూషణలతోనే ఎన్నికల ప్రచారం జరిగింది. ఇది నేను అనుకుంటున్న సహజంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు
అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరికి ఈ రకమైనటువంటి ప్రచార సరళి రుచించదని నేను అనుకున్నాను. చాలా ఏవగింపుగా ఉండింది పక్క ధోరణి. అది బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అక్కడక్కడ సపోర్ట్ చేసినట్టు అనిపించిందా మీకు? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు కానీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. అంటే ఒక రకంగా ఏంటంటే బీఆర్ఎస్ యొక్క క్యాంపెయిన్ అంతా మొదట తమకు తాముగా గెలుస్తామన్నటువంటి ధీమాతో ఎన్నికల రంగంలో దిగినా కొద్ది రోజుల్లోనే అనతి కాలంలోనే వాళ్ళు గ్రహించారు ఇంకా బీఆర్ఎస్కి ఇప్పుడు అప్పుడే మోక్షం లేదు, గతి లేదని. కాబట్టి వాళ్ళు ఎట్లయినా కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ ఎన్నికలను రెఫరెండం అని అన్నాడో ఎట్లయినా కానీ రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను దిగజార్చాలి, పార్టీ నాయకత్వానికి చూపెట్టాలి. రేవంత్ రెడ్డి యొక్క ప్రచార సరళి వల్ల ఈయన పరిపాలన వల్ల మీ పార్టీకి మేలు జరగలేదు కదా, కీడు జరుగుతుంది, ఈయన మాటల మనిషి చేతల మనిషి కాదు అని నిరూపించాలంటుంటే ఒక దృక్పథంతో ఒక పద్ధతి ప్రకారంగా మధ్యలోనే వాళ్ళ ప్రచార సరళిని అంతా పక్కకు తప్పించి అగ్రెసివ్గా రేవంత్ రెడ్డిని తిడితేనే ఓట్లు మాత్రం కంపల్సరీగా బీజేపీకి వేయండి అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తూ వచ్చినారు. తద్వారా దాదాపుగా నేను అనుకుంటా ఒక 10 to 15% ఆఫ్ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి. తర్వాత కాంగ్రెస్ ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ మేనిఫెస్టో ద్వారా కొంత బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ వైపు తీసుకుంది, అట్రాక్ట్ చేసింది. ఆ అట్రాక్ట్ అవ్వబడ్డ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా మేము నిలబట్టలేకపోయినాం. దాదాపుగా చాలామంది అంటే ఎవరైతే ఓటర్లుగా వచ్చినారో ఈ చెదురుమదురుగా జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తర్వాత కార్యకర్తలని నాయకులని అదే పనిగా ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల మా పార్టీలోనే అంతర్గతంగా చాలా సమస్యలు వచ్చినాయి. ఈవెన్ బూతుల వారీగా కూడా విభజన జరిగింది. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ బీటీ బ్యాచ్ తర్వాత ఓటీ బ్యాచ్ అన్నట్టుగా తయారైంది మా దగ్గర కూడా. అదే ఒక దురదృష్టకరమైన పరిణామం. దానివల్ల ఏమైందంటే ఐక్యత లోపించేసేసి నాయకుల మధ్య ఒక సమిష్టి నాయకత్వం లేకపోయింది. తర్వాత రెండోది అదే పనిగా కొంతమంది ఎమ్మెల్యేలు ఈ కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళతోని చట్టాపట్టాలు వేసుకొని తిరిగినారు. అంటే నాటి అసెంబ్లీ ఎన్నికలలో అతి చక్కని క్యాంపెయిన్ జరిపి ఎక్కువ మెజారిటీతో గెలిపించిన కార్యకర్తల్ని పక్కకు నెట్టేసేసి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఒరిజినల్గా ఎవరైతే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో అన్ని రకాలుగా చితికిలబడ్డారో వాళ్ళు పార్టీ యొక్క నాయకత్వం ప్రదర్శిస్తున్నటువంటి ఈ ఫిరాయింపుల ధోరణిని గ్రహించేసి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే వాళ్ళు ఎంతైతే ఉత్సాహంగా పార్టిసిపేట్ కావాలో అంత ఉత్సాహంగా పార్టిసిపేట్ కాలేదు. అంటే కావాలని ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే పాత వాళ్ళకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు. దానివల్ల కొంత దెబ్బ తగిలింది పార్టీ. కానీ ఎక్కడ కూడా బీజేపీని గెలిపించడం కోసం డమ్మీ అభ్యర్థులను కానీ లేకపోతే ఇంటర్నల్ సపోర్ట్ అలాంటిది ఏం జరగలేని మీకు అంచనా లేదు. అట్లా నేను అనలేదు. అంటే ఒక రకంగా ఏంటంటే ఈ ఫిరాయింపుదారులను పెట్టడం వల్ల అంటే దాని పరిణామమే బీజేపీకి ఊతం ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది, తర్వాత రంజిత్ రెడ్డి, తర్వాత సికింద్రాబాద్ దానం నాగేందర్, వరంగల్ కడియం కావ్య, ఇట్లాంటి వాళ్ళ యొక్క ఎంట్రీని వీళ్లకు పార్టీ టికెట్లు ఇవ్వడాన్ని సహజంగా కాంగ్రెస్ సంస్థతో ఎదగాలనుకునే కార్యకర్తలకు తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. తర్వాత ముఖ్యమంత్రి వీళ్ళే చాలా గొప్ప వెలుకాళ్ళు, వీళ్ళ వల్లనే పార్టీ గెలుస్తుంది, వీళ్ళని తీసుకురావడం వల్లనే పార్టీ అవకాశాలు మెరుగైతాయని ఏదైతే ప్రచారం చేశాడో అది బూమరాంగ్ అయింది. అది ఒక రకంగా ఏంటంటే ఎబ్బెట్టుగా ఉందన్నమాట. అంటే సహజంగా కాంగ్రెస్లో ఈ రకమైనటువంటి ఫిరాయింపుల పద్ధతి ఎప్పుడు ఉండదు, కాంగ్రెస్ సంస్కృతిలోనే లేదు. అంటే ఫిరాయింపులను ఇంత తొందరగా ఇంత విచ్చలవిడిగా జరపడం అనేది ఇది ఫస్ట్ టైం ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ఈ ఫిరాయింపుల పర్వం అనేది జరిగింది. సార్ నేను దాదాపు 12 పార్లమెంట్ సెగ్మెంట్లలో తిరిగిన, ప్రతి నియోజకవర్గానికి పోయినా, ప్రతి పేదోడిని మందలిచ్చే ప్రయత్నం చేసిన, అన్ని పార్టీల వాళ్ళతో కూడా మాట్లాడినా నాకు స్పష్టంగా అర్థమైంది తక్కువ టైంలో మీ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పి. మీరు యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఒక విషయం చెప్పనా, నేను కూడా చాలా నియోజకవర్గాలు తిరిగిన. అంటే ఈసారి మా ఎమ్మెల్యే గారు ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్ ఆయన నన్ను పక్కకు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? మీ వివేక్ గారు. అంటే మీరు పని చేసారు కదా అన్నాడు. అప్పుడు సరే, అప్పుడు అవసరం తీరిపోయింది కదా. ఇప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత ఎట్లుంటుంది అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య,
తర్వాత బోడమల్లె, ఇది రాజకీయ సరళైపోయింది ఇప్పుడు. కాబట్టి ఇక ఆయన మన పట్టించుకోవట్లేదు. మా తర్వాత ఎవరైతే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, నా గురించి చాడీలు చెప్తా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలెట్టిన తర్వాత ఇంకక్కడ నియోజకవర్గంలో ఉండి రిఫ్ట్ తెచ్చుకొని మళ్ళీ సమస్యలు సృష్టించడం బాగుండదు. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళ అబ్బాయి వంశీ కంటెస్ట్ చేస్తుండే, ఆ పిల్లోడికి ఏం తెలియదు, కొత్త యువకుడు, అట్లాంటి వ్యక్తి గెలిస్తే బాగుంటుంది అనే ఒక ఇంటర్నల్గా నాకు ఒక డిజైర్ ఉండే. ఎందుకంటే యంగ్స్టర్, మంచి భవిష్యత్తు ఉంటుంది, 4 కాలాల పాటు నియోజకవర్గానికి అందుబాటులో ఉంటాడు. ఆయన కాకుండా అంటే ఆ పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా మిగతా నియోజకవర్గాలలో ఆయన నాయకత్వంలో మంచి జరుగుతున్నట్టు ఒక ఆశ ఉండింది. సో నేను అక్కడ పోయి ఉండి కంటిలో మెరుసులాగా ఉండే కంటే సరే దూరమే ఉందాము అన్నట్టు ఉద్దేశంతో నేను దూరం ఉండి ఏం చేశానంటే సైలెంట్గా మిగతా నియోజకవర్గాలలో రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది, ఎట్లుంది పరిస్థితి అని నేను కూడా కొంత బేరీజ్ వేయడానికి ట్రై చేసినాను. దాదాపుగా అంటే 60% మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. అంటే అనతి కాలంలోనే పార్టీ పట్ల చాలా చాలా అసంతృప్తి అనేది జమ అయింది. ఈ విషయం నేను అగ్రి అవుతాను. రీజన్స్ ఏమర్థమైంది సార్? 6 గంటల విషయంలోనా, లేకపోతే మీరు అన్నట్టు చేరికల విషయంలో, లేకపోతే ఒకే ఒక్కడు నేను కొట్లాడితేనే మార్పు వచ్చింది రాష్ట్రంలో అన్న నినాదంతో పోతున్నందుకు ఆ వ్యతిరేకత కనిపించింది సార్? ఇప్పుడు ఇందులో 3-4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఒకటి, ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడ. అసలు నేను తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేడు అనేటువంటి ధోరణి ఒకటి. అసలు ఎక్కడ కూడా అంటే ఏ రకం కూడా వినమ్రత అనేది లేదు సార్. చాలా అహంకార ధోరణితో చేసినటువంటి ఆయన ప్రసంగాలు ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ అంటే ఇతరులను ఎవరిని కలుపుకొని పోయిన సందర్భాలు కనపడలే. అక్కడక్కడ కొన్ని ప్రశంసలు గుర్పించినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పటాన్చెరు సభలో కూడా దామోదర్ రాజనరసింహ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. భువనగిరి సభలో కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఇట్లాంటి పెదవి తుడుపు మాటలే తప్ప అంటే భాగస్వామ్యం కల్పించినటువంటి దాఖలాలు కనపడలే. దిస్ ఇస్ ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఏమంటే ఈ రైతు బంధు, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ప్రదర్శించినట్టే అలసత్వం. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో, మన ప్రాంతాలలో అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు బల్క్ ఆఫ్ ది ఫార్మ్ పీపుల్. సో వాళ్ళందరికీ ఏదైతే బీఆర్ఎస్ నేతృత్వంలో రబీ స్టార్ట్ కాగానే రబీకి, ఖరీఫ్ కాగానే ఖరీఫ్కి అయితే రైతు బంధు పడేదో ఆ ప్రక్రియను చాలా కాలం ఆపెట్టినారు. మా లాంటి వాళ్ళు ఎంతోమంది గొంతెత్తి అరవడం వల్ల, అల్లరి చేయడం వల్ల, ఇది ఎప్పుడు ఇస్తారు అది ఇదని ప్రశ్నలు రేకెత్తించడం వల్ల మొట్టమొదటిసారి కొంత అసంతృప్తితోనూ కొంత ఇష్టాలతోనూ మొదటి విడత డిక్లేర్ చేసినారు. తర్వాత రెండో విడత డిక్లేర్ చేసేటప్పటికి దాదాపుగా రబీ సీజన్ అయిపోయింది, పంట కోతలు అయిపోయి కళ్ళాలకు ధాన్యం వచ్చినాక రెండో విడత రైతు బంధు అనేది విడుదల చేయడం. అప్పటికి ఆల్రెడీ కేసీఆర్ తన బస్ యాత్ర మొదలెట్టాడు. ప్రతి చోట కేసీఆర్ ఈ రైతు బంధు చూసారా, మంగళం పడాడు, రైతు రుణ మాఫీ అయితే జరగదు, నేను ₹1,00,000 ఇవ్వలేకపోయినా 10 సంవత్సరాలు నా ప్రభుత్వంలో నాకు ఎంతో కష్టమైంది, ఎంతో మందిని ఎన్నో రకాల వనరులను సమీకరించుకున్నా నేను ₹1,00,000 ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే అట్లాంటిది నేను 2,00,000 ఎట్ట చేస్తాడు, ఇగో ఇవాళనే తీసుకోండి, రేపే తీసుకోండి, ఇంకా అప్పులు చేసుకోండి, ఇదో 9వ తారీఖు నాడు ఇస్తా అన్నాడు, చూసిండా ఏమన్నా ఇచ్చిండా, రైతు బందే ఇవ్వలేదు, ఇంకా మీకు రుణమాఫీ ఎడ చేస్తాడు అనేటువంటి ఆయన ప్రచారానికి కొంత క్రెడిబిలిటీ వచ్చింది. రెండోది అదే పనిగా ముఖ్యమంత్రి ఎప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల గురించి చేసిన దుర్భాషల వల్ల ఎంతో కొంత సానుభూతి కేసీఆర్ పట్ల ఏర్పడింది. అంటే ఈ ప్రభుత్వ పాలన మెరుగుగా లేకపోగా అంతో కొంత ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వాన్ని తర్వాత కేసీఆర్ని వ్యక్తిగత దూషణ చేయడం అనేది కూడా ఒక రకంగా ప్రజలు హర్షించలేదు. మెయిన్గా ఏంటంటే కేసీఆర్ని ఇంకా కూడా అతను ఓడిపోయినప్పటికి కూడా ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక తెలంగాణ ఏర్పరిచినటువంటి వ్యక్తిగా, తెలంగాణ సాధనలో ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తిగా ప్రజలు ఇంకా గుర్తిస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్లో కూడా చాలామంది కార్యకర్తల దృష్టిలో కేసీఆర్ని వ్యక్తిగతంగా అంటే దూషించే వాళ్ళ సంఖ్య తక్కువ. సరే, కేసీఆర్ పరిపాలన పరమ దుర్మార్గంగా ఉండేది, దొరల పాలన తీసుకొచ్చినాడు, గడిల పాలన తీసుకొచ్చినాడు, పేద ప్రజల పొట్టగొట్టినాడు, ఇవన్నిటి విషయాల మీద ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన లాగులోడ తీయడము, ఆయనని పాయింట్లో తొండలు జరగొట్టడము, ఇట్లాంటి భాషను సహజంగా ఎందుకో ప్రజలు ఇష్టపడలేదు. ఈ దుర్భాషలు రెండు రైతు బంధు అనేటువంటి దాంట్లో జరిగింది. మూడోది క్యాండిడేట్ సెలక్షన్. కాంగ్రెస్లో చాలామంది యోగ్యులైనటువంటి వ్యక్తులు ఉన్నా
కావాలని ప్రతిపక్షాల అభ్యర్థులను అంటే ఎరవేసి పట్టుకొని మా పార్టీ తరఫున టికెట్లు ఇచ్చి వీళ్ళను గెలిపించుకునే బాధ్యత నాది అని కాంగ్రెస్ హైకమాండ్కు ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళకు టికెట్లు ఇప్పించుకొని ఆయన ఏకపక్షంగా ఎన్నికల ప్రచారం సాగించడం వల్ల ఇతరుల నాయకులందరూ కూడా సర్లే కదా అంతా ఆయనే పెత్తందారితనంలోనే నడుస్తుంది కదా, ఆయనే పెబ్బే కదా మనకు, ఇక మంచి అయినా చెడ్డ ఆయనే బాధ్యుడు కదా అన్నట్టు వేరే వాళ్ళు కూడా రైట్ ఆర్ రాంగ్ వాళ్ళు కొద్దిగా సైడ్ లైన్ అయ్యారు, వాళ్ళు పట్టించుకోలేదు. సో ఈ 3 కారణాల వల్ల కాంగ్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎంతైతే బాగుండాలో అంత బాగుండలేకపోయింది. యా సార్, తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. హైదరాబాద్ ఒకటి ఎంఐఎం ఖాతాలో వేసుకోవాల్సిందే, నో ఆప్షన్, అంతేనా? కరెక్ట్. 16 ఉన్నాయి. ఇంకా 16లో బీజేపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? సరే, ఒక్క విషయం చెప్పనా, నేను వ్యక్తుల వారీగా నియోజకవర్గాలుగా మాట్లాడి మా పార్టీ నాయకుల పట్ల నేను ఇప్పుడే ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. మీకు అంచనా ఉంటుంది కదా బీజేపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది? అయితే నేను మా కాంగ్రెస్ పార్టీకి మాత్రం 6 నుంచి 7 సీట్లు వస్తాయని మాత్రమే నేను భావిస్తా ఉన్నా. 6 నుంచి 7 అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశాలు కనపడతలేవు. చాలా చోట్ల ఏమైందంటే అసలు బీజేపీకి ఒక యూత్లో ఒక రకమైనటువంటి ఆసక్తి, అంటే మోడీ ప్రభుత్వం, మోడీ అనేటువంటి ఒకటి వచ్చేసింది. తర్వాత ఈ నిరుద్యోగుల విషయంలో కూడా మా ప్రభుత్వం ప్రదర్శించినట్టు అలసత్వం. ఇప్పుడు ఈ నిరుద్యోగ భృతి విషయంలో కనీసం ఒక ప్రకటన చేసేది ఉండే మా ముఖ్యమంత్రి, నిరుద్యోగ భృతి ఫలానా తేదీ నుంచి. ఇప్పుడు ఎట్లయితే రైతు రుణమాఫీని ఆగస్టు 15 అని అన్నాడో అట్లానే రుణమాఫీ మన నిరుద్యోగ భృతి విషయంలో కూడా ఒక డేట్ పెట్టేదండి. దసరా నుంచి ఇస్తాం, దీపావళి నుంచి ఇస్తాం, లేకపోతే నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి ఇస్తాం అని ఏదో ఒకటి పెట్టేది ఉండే. తర్వాత మిగతా ఈ ఎంప్లాయ్మెంట్ విషయాల్లో అంటే ఏదైతే 30,000 అంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే నియామకాలు అన్నీ జరిగిపోయి ఆల్మోస్ట్ ఎంప్లాయ్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి దశలో టేక్ ఓవర్ చేసేసి ఆ 30,000కి ఉద్యోగాలు కల్పించేట వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేసేసి అదంతా మేం చేసింది అని చెప్పుకోవడం కూడా యువకులు హర్షించలేదు. ఎందుకంటే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి తెలుసు ఈ వీటికి పరీక్షలు ఎవరు నిర్వహించారు, ఎవరి టర్మ్ లోపల వీటి రిజల్ట్స్ వచ్చినాయి, ఎందుకు నియామక పత్రాలు ఇవ్వలేకపోయినారు అనే సంగతి ఆ అభ్యర్థులందరికీ తెలుసు, వాళ్ళ కుటుంబాలలో తెలుసు. సో ఇది మేము ఏదైతే గొప్పలు చెప్పుకోవడానికి ట్రై చేసినామో అది పాజిటివ్ వేవ్ లాగా కాకుండా నెగిటివ్ వేవ్ లాగా అయింది. అంటే ఏం చేయకపోగా వాళ్ళు చేసిన పనికి ఈయన తన ప్రాధాన్యతను తీసుకుంటున్నాడు అనేటువంటి భావన కూడా ఒకటి వచ్చింది. అంటే వేరేవాడి పిల్లవాడికి ఈయన పేరు పెట్టినట్టు అయింది. ఆ రకంగా కూడా కొంత నిరాసక్తి వచ్చింది. తర్వాత అనూహ్యంగా బీజేపీకి ఈసారి మెట్రోపాలిస్లలో అన్ని టౌన్స్లలో చాలా అంటే చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. అసలు ఆ మోదీ వేవ్ అని నేను అన్నాను. మోదీ వేవ్ అనే కంటే మా ప్రభుత్వం యొక్క పరిపాలన మీద ప్రజలకు ఎందుకు అంత సంతృప్తి లేకుండా పోయింది. ఇప్పుడు మోడీకి వేవ్ అని కాదు, అట్లా చూస్తే ఎంప్లాయ్మెంట్ పర్ఫార్మెన్స్ లోపల మోడీ కూడా ఏమంత పెద్ద గొప్ప ఘనకార్యాలు సాధించిన వ్యక్తి కాదు. ఎందుకంటే 30 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈనాడు, అంటే వేకెన్సీస్ ఫిలప్ చేయాల్సినవి. ఈ 30 లక్షల వేకెన్సీస్ మోడీ ఫిలప్ చేయలేదు. తర్వాత ఏటా దాదాపుగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించున్నాడు మోడీ. అట్లాంటిది ఏది జరగలేదు. సో అది అక్కడ కూడా దొందే. సో ఇక్కడ మేము ఎంతైనా కొంత పాజిటివ్గా చేసి ఇంకా కొంత భవిష్యత్తులో చేస్తాము అని చెప్పగలిగితే బాగుండేది. వాడెవడో చేసిన దానికి మేము నియామక పత్రాలు ఇచ్చేసి ఇదంతా మా గొప్పతనమే అని చెప్పుకునేయడం వల్ల అరే ఇక ఈయన వేరే వాళ్ళ చెప్పుకున్నాడు తప్ప ఈయన ఏం చేయలేడని. తర్వాత రెండోది రైతు బంధు డిలే చేయడం వల్ల ఒక ఆలోచన ప్రజల్లో ఏమొచ్చేసిందంటే ఈయన ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు, ఆయన ఇప్పట్లో ఏది చెయ్యడు, అన్ని తాత్సారం చేస్తాడు, అన్ని పోస్ట్పోన్ చేస్తాడు, ఈయనకు చెయ్యాలన్నటువంటి అసలు చిత్తశుద్ధే లేదు ముఖ్యమంత్రికి అనేటువంటి భావన ప్రజల్లో బాగా స్ప్రెడ్ అయిపోయింది. అది ఈ రిజల్ట్తో పాటు కూడా సో దేశానికి ప్రధానమంత్రి ఎవరైతారు అన్నప్పుడు ఇద్దరు ఫోటో, రాహుల్ గాంధీ ఆర్ మోదీ అని చెప్పినప్పుడు సో ఇద్దరితో పోల్చుకుంటే మోదీయే బెటర్, రాహుల్ గాంధీతో పోల్చుకుంటే మోదీయే బెటర్ అని ఈ నినాదం కూడా కొంత బీజేపీ కలిసి. ఇప్పుడు మోడీకి అగెనిస్ట్గా రాహుల్ గాంధీని పిట్ చేసే వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసినారు. అమిత్ షా కూడా చాలా సభల లోపల మోడీ యొక్క స్పష్టమైన లీడర్షిప్కి రాహుల్ గాంధీ యొక్క వేవార్డ్నెస్కి మధ్య పోటీ అది ఇదని మాట్లాడినాడు. నిజానికైతే యాక్చువల్లీ ఒక ప్రజానాయకుడిగా
ప్రజల ఆమోదయోగ్యమైనటువంటి నాయకుడిగా రాహుల్ గాంధీ గారికి ఎక్కువ ప్రశస్తత ఉంది బికాస్ ఆఫ్ ది భారత్ జోడో యాత్ర అండ్ న్యాయ యాత్ర. అట్లా హీ మింగిల్డ్ విత్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. హీ హెస్ ఎర్న్డ్ లారెల్స్. యాక్చువల్లీ హీ ఈస్ నౌ an acceptable leader, but at the same time he is one of the partners in the India alliance. So his candidature was never decided that he would be the prime minister of the country in the future. Of course we in the Congress want him to be the prime ministerial candidate, and he is the right person to head the government on behalf of the India alliance. But at the same time, drawing a comparison between Modi and Rahul Gandhi was not the root cause. అది రీజన్ కాదు. ఇక్కడ లోకల్ యూనిట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, లోకల్ గవర్నమెంట్ did not take up any campaign on the basis of the electoral manifesto given by our central party. న్యాయపత్ర వాజ్ నెవర్ డిస్కస్డ్. యాక్చువల్లీ 1 lakh rupees మేము ఏదైతే మహిళలకి ఇస్తా అన్నామో 1 lakh rupees వీ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ది యంగ్స్టర్స్, యూత్కి. అప్రెంటిస్ ఈజ్ బీయింగ్ మేడ్ యాజ్ ఎ రైట్, అండ్ వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ది క్యాప్ on the reservations to the BCs, and we wanted to conduct caste census. These essential elements were never projected as election issues. Honorable Chief Minister was always concentrating on using abusive language against the opposition party leaders. What we were opposing at the center by the BJP, we were doing it here in Hyderabad. So that is the root cause why we could not garner much support. Okay. సో మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటుంది. దాదాపుగా నా అంచనా అయితే అంతే ఉంది. అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. ఒకవేళ ఐ విష్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆయన 12 సీట్లు వస్తాయని 13 అదే 12, 13, 14 మధ్యలో ఊగిసలాడుతా ఉన్నాడు. ఇవన్నీ వచ్చినా కానీ ఐ కంగ్రాచులేట్. ఒకవేళ అట్లా కనుక వస్తే 12 నుంచి 14 సీట్లు కనుక సంపాదించడంలో, గెలవడంలో ఒకవేళ పార్టీ సఫలీకృతం అయితే ఐ గివ్ క్రెడిట్ ఓన్లీ టు మిస్టర్ రేవంత్ రెడ్డికి. హీ ఈస్ ది సింగిల్ మోస్ట్ ఎఫిషియంట్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తిస్తాం. ఇక దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ criticizing his style of functioning. Rather we would accept that as the right way of governing the state. Okavela if he fails, then he has to account for what he has done within the party, and to the people also he should explain his conduct, why he behaved like that, why he did not take support from the national manifesto or from the state manifesto, nor he made any speech in a way trying to impress upon the people that we are going to implement the manifesto as a Bible అని. అట్ట చెప్పలేకపోయినందుకు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. ఆయనే రెఫరెండం అని ఏకపక్షంగా నిర్ణయించినాడు. నన్ వాస్ కన్సల్టెడ్, nobody has ever given him that permission, but he himself was confident, or rather overconfident, to declare the present elections as a referendum. So we leave it to his consciousness what he should do if the results go either way. If he wins a handsome majority, we do credit him for the great victory, and henceforth he is our unquestionable leader. Okawala if he fails, he has to take a decision on his own. బీజేపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది? మిగతా అన్ని బీజేపీకేనా? ఇక బీఆర్ఎస్కి నేను అనుకుంటా 1-2 ఎక్కడన్నా వస్తాయేమో అనిపిస్తుంది, కానీ వాళ్ళు అంటే ఖచ్చితంగా అంటే ఒక కిల్లర్ స్పిరిట్తో ఎక్కడ అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి? చూడాలి మరి, మెదక్ వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఒక సీటు వస్తుందేమో అనిపిస్తుంది. ఇంకెక్కడన్నా అక్కడ ఇక్కడ చెదురుమదురుగా ఎక్కడైతే అంటే కాంగ్రెస్ బలహీనంగా ఉండి బీజేపీ అంతగా స్ప్రెడ్ కానీ, ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా కానీ ఇక్కడ మోడీ ఫ్యాక్టరీ పనిచేసింది తప్ప బీజేపీ యాజ్ ఎ పార్టీగా ఇట్ డిడ్ నాట్ స్ప్రెడ్ ఇన్ టు రూరల్ ఏరియాస్. ఇంకా కూడా బీజేపీకి ఆర్గనైజేషనల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఆర్గనైజేషనల్ హ్యాండిక్యాప్స్ ఉన్నాయి. అన్లైక్ కాంగ్రెస్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ టు ది నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది స్టేట్. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కుటుంబాలు, అట్లీస్ట్ వీ ఫైండ్ 10 families who are highly dedicated to Congress party, whereas BJP does not have such electoral following. కానీ but for our failures, but for our being able to convince the people about our preparedness to implement the election manifesto, BJP would not have performed well. అది సో మీ లెక్కల ప్రకారం బీజేపీకి ఒక 10 దాకా వచ్చే అవకాశం ఉంది అట్లయినా అనుకుంటున్నాను నేను. ఐ థింక్ సో, రావాలి. ఎందుకంటే ఇది నాట్ బికాస్ ఆఫ్ దేర్ గ్రేట్ పర్ఫార్మెన్స్, బట్ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్. అంటే ఇన్ అవర్ కంట్రీ మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ ఓన్లీ నెగిటివ్ ఓట్, ఇట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ ఓట్. The Honorable Chief Minister could not convert
the electoral mandate as a positive mandate towards his governance. That is the sad part of the present electioneering. యా సార్, నేను ఒక 12-13 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఎవరెవరు పోటీ చేసారో వాళ్ళ ఫొటోస్ వాళ్ళ పేర్లు తీసుకొని వచ్చిన. సార్ ఒకటి ఏంటంటే నాకు కొద్దిగా ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే మా నాయకులు ఓడిపోతారు అని చెప్పాలన్నప్పుడు నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. నేను దాదాపు ఐ వుడ్ రాదర్ స్కిప్ ఆన్సరింగ్ దట్ స్ట్రేట్ అవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిజామాబాద్ ముందు పెట్టినారు, నేను మా జీవన్ రెడ్డి గారు ఓడిపోవాలని ఆశించా. కానీ ది సాడ్ ట్రూత్ ఈస్ దట్ అరవింద్ హెస్ గాట్ స్వే ఓవర్ ది కాన్స్టిట్యున్సీ. రైట్ ఆర్ రాంగ్, వేరియస్ ఫ్యాక్టర్స్, ఎలక్షన్ల కంటే ముందు వాస్తవాలు చెప్పారు, వేరియస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు అరవింద్. ఇవన్నీ సవరించుకుంటే పార్టీకి మంచి అవకాశం ఉంటుందని చెప్పి నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మీ పార్టీ సవరించుకోలేదు కాబట్టి సో ఈ తప్పే జరిగింది కాబట్టి నేను ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా ఎనీవే ఓట్లు అయితే ఆల్రెడీ బ్యాలెట్ బాక్సులలో పడ్డాయి. ఇప్పుడు రిజల్ట్ రావడమే తర్వాయి. అందులో ఎవరో ఒకళ్ళు డిక్లేర్ అవుతారు. ఒకవేళ సపోజ్ మా అభ్యర్థులు ఎక్కడైనా ఓడిపోతే వాళ్ళతో నాకు ఉన్న వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా అన్న హార్డ్ లక్, ఇట్స్ all right, it is not your mistake, it is our party's failure, actually our government did not perform properly అని వాళ్ళని ఓదార్చే అవకాశం ఉంటుంది. నేను వాళ్ళు ఓడిపోతారని ఇప్పుడే చెప్పుంటే వాళ్ళు నిజంగానే ఓడిపోతే వీడు నాకు శాపనార్థాలు పెట్టాడు పాపనోడు అని నన్ను తిడతారు. అందుకోసం నేను ఆ మాట 6-7 సీట్లు వస్తాయని మీరు అంటున్నారు. అంటే 10 మీరు ఓడిపోతున్నారు ఆల్రెడీ మీరు ఒప్పుకున్నట్టే కదా. సరే, ఇప్పుడు అది నా ఎస్టిమేషన్. నేను ఓడిపోయానా, నేను ఓడిపోతున్నానా కాదు, పార్టీ ఓడిపోతుంది, పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు. అభ్యర్థులు ఏం తెలియకుండా బలైనారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి గారు అన్నారు, ఆయనకి ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన ఈ విచ్చలవిడి పార్టీ ఫిరాయింపులతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఆయన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే వ్యక్తి కాదు. ఒక నీతి నిజాయితీ కొన్ని ప్రిన్సిపల్స్ తో ఒక సిద్ధాంతపరంగా ఉండేటువంటి వ్యక్తి, ఒక మంచి హంబుల్ పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన హీఈస్ లూజింగ్ బికాస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. నేను 12-13 పార్లమెంట్ సెగ్మెంట్లో తిరిగాను సార్. సో జీవన్ రెడ్డి లాంటి మనుషులు అరుదుగా ఉంటారు. కరెక్ట్, సీరియస్గా. అంటే ఎవరైనా చనిపోతే కూడా తెలిస్తే ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి వాళ్ళు. సార్ నాకు ఇవాళ కాదు సార్, నేను ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఆయన మంత్రి ఉన్నప్పటి నుంచే తెలుసు. నేను 1983లోనే జర్నలిస్ట్ సార్. నాకు వీళ్ళ అంటే ఈ గత తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో పార్టీ చేరిన నాయకుల విషయంలో ముఖ్యంగా జీవన్ రెడ్డి గారి గురించి కానీ, జానారెడ్డి గారి గురించి కానీ, ఇట్లాంటి వాళ్ళ గురించి నాకు వ్యక్తిగతంగా తెలుసు. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పటి సంగతి గురించి తెలుసు. తర్వాత నాదెళ్ల భాస్కర్ రావు ప్రభుత్వంలో ఈయన మంత్రిగా చేరిన విషయాలు తెలుసు. ఆ తర్వాత ఎంత వ్యతిరేకత ఆయన మీద వచ్చిందో తెలుసు. ఆయన మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరిన విధానం తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఎదిగిన విధానం తెలుసు. ఆయన చేసిన పొరపాటల్లా నాదెళ్ల భాస్కర్తో పాటు పోవడం, ఇట్లాంటి కొన్ని జరిగినాయి సంఘటనలు. ఐ నో జీవన్ రెడ్డి ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల నిజామాబాద్ లో జీవన్ రెడ్డి గారు ఇబ్బంది పడబోతున్నారు. ఆయన బలి అయిపోతున్నాడేమో అని నాకు కొంత అపోహ అయితే ఉంది, భయం అయితే ఉంది. టు బి ఫ్రాంక్, ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను కాదు, ఈవెన్ జీవన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటారు. రేపు కూడా రిజల్ట్ వ్యతిరేకంగా వస్తే ఆయన కూడా ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇదే ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తిగతంగా ఆయన పాత్రను కానీ ఆయన రోల్ను కానీ ఎవరు అనుమానించరు. తర్వాత అనవసరంగా అసందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఈయన గెలిస్తే కేంద్రంలో అగ్రికల్చర్ మినిస్టర్ అవుతాడని చెప్పాడు. అసలు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో ఎవరు మంత్రులుగా స్వీకరించాలి, ఎవరిని మంత్రులు చేయాలనేది ప్రధానమంత్రి నిర్ణయిస్తాడు. తర్వాత కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలని తన రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంపీలలో వీళ్ళకే మీరు మంత్రి పదవులు ఇవ్వండి అని చెప్పిన సందర్భం నేనైతే ఎన్నడూ చూడలేదు. మొత్తానికి 42లో 41 గెలిచిన చెన్నారెడ్డి అంత సాహసం చేయలే విన్నారా. 42 స్థానాలలో 41 గెలిచిన డాక్టర్ చెన్నారెడ్డి కూడా మా ఎంపీలలో ఫలానా వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పలే. అంత అంటే ఆ రకమైన కల్చర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ డజంట్ రికగ్నైజ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షనింగ్. అక్కడ సెంట్రల్ లెవెల్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ది ప్రైమ్ మినిస్టర్ విల్ డిసైడ్ హూ ఇస్ వాట్ ఈస్ వాట్. అంటే ఎవరికైతే మంత్రివర్గంలో అవకాశం దొరకదో వాళ్ళ అసమర్థులని కాదు దాని అర్థం. భారీలుగా ఇస్తుంటారు, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా టెస్ట్ చేస్తూ ఉంటారు. అది. సో మీ అంచనా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ కదా? థర్డ్ ప్లేస్ అని అనగా బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఏం కననివ్వలేదు. ఇప్పుడు ఇది బీజేపీ ఖాతాలో వేసుకోవచ్చా నిజామాబాద్? 90% సో. ఓకే. సో కరీంనగర్ పార్లమెంట్ పరిధి
అసలు అయితే సింగిల్ హ్యాండెడ్గా పోయింది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థి విషయంలోనే కాస్త జాప్యం. వినోదరావు విషయంలో ఇది, తర్వాత రాజేందర్ రావు విషయంలో ఆయన పొన్నం ప్రభాకర్ ఈయనను కావాలని అనే ప్రయత్నం చేసేసి ఈయన బీసీ మంత్రి, బీసీల యొక్క కార్డును చెత్తబుట్లో దాఖలు చేసేసి ఈయన లేకుంటే మొత్తం కరీంనగర్లో మనం గెలిచే అవకాశాలే లేదన్నట్టు. మరి పోనీ ముందే క్యాండిడేచర్ ప్రకటించుకొని ప్రచారం చేస్తే అట్లా లేదు, అందరికంటే చివరిగా ప్రకటించబడిన అభ్యర్థిత్వం ఆయనది. ఇక్కడ బండి గెలుపు కోసం ఏమన్నా మీ పార్టీ ప్రయత్నం చేసిందా? కాదు, సహజంగానే బండి సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ స్టార్, ఆయన స్వయం ప్రకాశకంగా ఉండే వ్యక్తి. ఆయన తన ఓన్ అగ్రెసివ్ బిహేవియర్ ద్వారా ఆయన తన ఓన్ మెథడాలజీనే గెలిచినాడు. తర్వాత ఆయనకి బీజేపీ పార్టీ అన్యాయం చేసింది అన్నటువంటి భావన కూడా ఒకటి ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని ఎంతో డెవలప్మెంట్ చేసిన తర్వాత చివరికి పంట నూర్చుకునే టైంలో కిషన్ రెడ్డిని తీసుకువచ్చేసేసి సంజయ్ని పక్కకు పెట్టినారు. మళ్ళీ కిషన్ రెడ్డిని మంత్రిగా ఉంచుతూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇచ్చినారు. బీసీలకు ఇది అన్యాయం జరిగింది అనేటువంటి ఒక సానుభూతి కూడా ఆయనకు జోడించబడ్డది. తర్వాత అయితే బీఆర్ఎస్ని వ్యతిరేకించడంలో, బీఆర్ఎస్ మీద యుద్ధం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కంటే ముందుండి పోట్లాడిన వ్యక్తి సంజయ్. కాబట్టి ఈ బీఆర్ఎస్ అరాచకాలను అంటగట్టడంలో, వాటిని బహిర్గతం చేయడంలో ఆయన రోల్ని అప్రిషియేట్ చేసేసి ఆయన క్యాండిడేచర్కి పడ్డ ఓట్లుగానే గ్రహించాలి తప్ప దాన్ని ఏదో కాంగ్రెస్ వాళ్ళు లోపాయకారిగా ఆయనను గెలిపించారని అనుకోవడానికి వెళ్ళేది. సార్, నేను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నప్పుడు కూడా సో అన్నిటి దగ్గరనేమో మోదీ కోసం అభ్యర్థులకు ఓటేస్తామని చెప్పినారు. సో ఇక్కడ మా బండి సంజయ్ ఉండాల్సిందే, మోదీ ఉండాల్సిందే. మా బండి అన్నారు. నేను కరీంనగర్లో మాకు పోవాలంటే, నేను మా ఊరికి పోవాలంటే కంపల్సరీగా ఐ హావ్ టు మేక్ ఎ స్టాప్ ఓవర్ ఇన్ కరీంనగర్. కంపల్సరీ మొదటి నుంచి కూడా కరీంనగర్లో నాకు కొద్దిగా క్లోజ్ రిలేషన్స్, ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు. కంపల్సరీగా నేను అక్కడ ఆగి అరగంట 45 minutes స్పెండ్ చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపోతానుగా. అసలు బండిని ఓన్ చేసుకున్నారు, మా బండి అని అన్నారు. ఈ వినోద్ కుమార్ విషయంలో కూడా ఈడంతా ఊతుగాడు, వేస్ట్ గాడు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా ఫైనాన్షియల్గా బెనిఫిట్ పొందిన వ్యక్తిగా ఇతన్ని గ్రహించినారు. ఇక్కడ మీ పార్టీ థర్డ్ ప్లేస్ అయినాయిగా, అంతే ఆటోమేటిక్గా థర్డ్ ప్లేస్. సో మెదక్ పార్లమెంట్ పరిధి సార్ ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తారు ఏమేమి. సో వెంకటరామరెడ్డి చరిత్ర మీకు తెలిసే ఉంటుంది, స్పెషల్గా మేము చెప్పాల్సిన అవసరం లేదు. సో నీలం మధుముదిరాజుకి ఇచ్చిర్రు సార్. అంటే ఐ వుడ్ ప్రిఫర్ నీలం టు విన్. అంత బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, మంచివాడు, ఏదో రకంగా మా పార్టీలో చేరినాడు. కొద్దిగా లాంగ్ టైం తీసుకున్నాడు అనవసరంగా. అసలు అతను బీఎస్పీకి పోయి అది ఇది అంతా చేయకుండా, ఆ అసెంబ్లీ టికెట్లప్పుడు ఆ గొడవలు పడకుండా, పార్టీ అధినాయక తిట్టకుండా, ఆయన వేరే పార్టీలకు పోయి కంటెస్ట్ చేయకుండా, అదంతా ఏం చేయకుండా అప్పటికి ఆగిపోయి, ఆ సందర్భంలో ఆయన టికెట్ రానప్పుడు టికెట్ డిక్లేర్ చేసి తర్వాత చేంజ్ అయింది కదా, ఇది కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చినారు కదా, అప్పుడు కొద్దిగా సైలెంట్గా ఉండి సీనియర్ నాయకులకు గౌరవం ఇచ్చి అట్లనే ఉంటే ఇంకా ఎక్కువ మంచి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అతను చూపెట్టగలిగేవాడు. కానీ కొద్దిగా వేరే రకం జరిగింది. తర్వాత మెదక్ లోపల చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు అవ్వడం వల్ల ఏదో రకంగా ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు బీసీ లీడర్షిప్ని ఎదగనియరు. అవసరం అనుకుంటే వీళ్ళిద్దరు ఒకటైనా కానీ మదిని బొంద పెడతారు. అట్లా ఏదైనా సాబటేజ్ జరుగుతుంది తప్ప అదర్వైజ్ ఇఫ్ గివెన్ టు మీ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ ప్రిఫర్ నీలం మధు టు బి ది ఎంపీ. కానీ అట్లా జరిగిందా? ఏ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తుంది మీకు? నాకు తెలిసేసి నేను అనుకుంటా మధు వర్సెస్ బీజేపీ ఉంటుంది, రఘునందన్కే ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ సో. బీజేపీ కూడా బాగానే స్ప్రెడ్ అయ్యింది. నీలం మధు గెలవాలంటే బీసీలు ఏకం కావాలి కానీ అయినట్టు కనపట్లేదు. ఎందుకు అదొక దురదృష్టం ఏంటంటే ఈ బీసీలలో అనైక్యత అనేది వాళ్ళ నరాల్లో ఉందబ్బా. ఒక బీసీ ఎదిగితే ఇంకో బీసీ ఇష్టపడట్లేదు. ఇది ఒక దరిద్రమైనటువంటి పరిస్థితి. ఇది మీ ఖాతాలో వేసుకోవచ్చు అంటారా, ఆప్షన్లో పెట్టుకోవాలి? అంటే 60% మా ఖాతాలో వేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఒకవేళ నీలం మధు గెలిచి ఇక్కడ బీసీలు గెలిచినట్టే. ఎస్, 100%. లేకపోతే ఇక బీసీలు సపరేట్గా నోరు మూసుకుంటే ఓకే బెస్ట్. ఇక మళ్ళా బీసీ వాదము అది ఇది సొళ్ళ మాటలు ఓన్లీ ఎన్నికలప్పుడే మాట్లాడద్దు. సో చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వివాదంగా కొండ, ఇంకా దాంట్లో పెద్ద చెప్పేది లేదు, తొప్పలేదు. 99.9% కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఒకవేళ ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది. ఈ రంజిత్ రెడ్డి అవకాశవాదాన్ని ఇష్టపడలేదు, ఎవ్వడు కూడా ఇష్టపడలేదు. ఈ దళారీ వ్యవస్థ, ఈ కొడుగుడ్లు ఇదంతా థర్డ్ క్లాస్ అనిపించింది. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ ఒక ద్రోహి అబ్బా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే
బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇచ్చినాక టికెట్ తీసుకొని నేను బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రికి ఆనాడే చెప్పేది ఉండే, నేను కంటెస్ట్ చేయను, నాకు టికెట్ వద్దు, నీ బీఫామ్ వద్దు అని చెప్పి అప్పుడే పక్కకు తప్పుకుంటే బాగుండేది. అటు బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఒప్పించినాడు, నిజంగానే నేను కంటెస్ట్ చేస్తున్నా అది ఇది, ఈవెన్ మౌనంగా ఉన్నా అర్ధాంగీకారంగానే భావించవచ్చు. అక్కడ టికెట్ తీసుకొని ఆ టికెట్ నువ్వు కేసీఆర్కి ముఖం మీద వారేసేసి ఈ పార్టీలో చేరి ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ చేవళ్ళ నుంచి ఇతను కంటెస్ట్ చేయడాన్ని ఎవరు జనాలు హర్షించలేదు. కాంగ్రెస్ నాయకులకైతే అది అసలే నచ్చలేదు. చేవేళ్ళ పార్లమెంట్ పరిధిలో తిరిగినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు చాలా మంది అన్నారు, మొన్న మా గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గారిని ఒడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేసిండు. అవును, మరి మా ప్రసాద్ అన్నని ఒడగొట్టడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి మేము ఈయన ఒడగొట్టాలని కూడా అసలు ఈవెన్ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రంజిత్ రెడ్డి గెలవడానికి ఇష్టపడతాను నేను అనుకోను. ఇప్పుడు మా స్పీకర్ గారికి కూడా సహజంగా ఈయన గెలవాలని ఉంటుందా? ఆయన కంట్లో వేలు పెట్టిన ఆయన కదా ఈయన, ఎట్లా ఇష్టపడతారు చెప్పండి. సో ఇట్లాంటి అరాచకపు నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధానమైన కారణాలు. సో ఇక్కడ కొండా గెలుస్తాడు 100%, 90%. ఈ బీసీ అసలు ఆయన నాన్ ఫ్యాక్టర్. కేసీఆర్ బలి చేసినట్టేనా టికెట్? చాలా 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 అసలు అంటే నిజంగా అయితే ఆయన సహజంగా ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో లేక ఏజ్ పాయింట్ ఆయన ఎక్కువ మొబిలిటీ లేకపోయింది, ఆయన పెద్దగా సో కొండా గెలిచాడు ఇక్కడ నుంచి అని థర్డ్ ప్లేస్ ఏనా? అంతే 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 అంతే. సో భువనగిరి పార్లమెంట్ పరిధి, సో ఇది మా నియోజకవర్గం సార్. ఇది ఇద్దరు ఎవరు కొండా బ్రదర్ మన వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క రోల్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధిగా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. మీరు పొరపాటున కూడా చామల కిరణ్ గెలవాలని కోమటిరెడ్డి బ్రదర్స్ కోరుకుంటారా సార్? కోరుకోరు, ఈవెన్ నేను కూడా కోరుతాను పర్సనల్గా. ఈవెన్ ఐ ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు విన్. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటుకు పోయే వ్యక్తికి ఒక స్థాయి ఉండాలండి. ఒక పార్లమెంటులో ఉండాలనుకున్నప్పుడు ఒక పర్సనాలిటీ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి, కొంత సర్వీస్ ఓరియంటెడ్నెస్ ఉండాలి. ఈ పొలిటికల్ మ్యానిపులేషన్స్ చేసి టికెట్లు సంపాదించి ఇదేదో లాస్ట్కు ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్న టికెట్ లాగే భావించినందు తప్ప దాంట్లో ఎక్కడ కూడా అంటే సేవాభావంతో టికెట్ సంపాదించుకున్నది కనపడలే. బుర్ర నరసింహ గౌడ్ గారికి ఒక ఇమేజ్ ఉంది, ఒక కామ్ పర్సన్, ఒక ధర్మరాజు లాగా తను అన్ని రకాలుగా బాగుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్కి ఈయనే పార్లమెంట్ మెంబర్గా ఉంటేనే వాళ్ళకి సూటబుల్, వాళ్ళ హెజ్మనీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. అదర్వైజ్ ఇఫ్ దిస్ మ్యాన్ బికమ్స్ ఇండైరెక్ట్లీ దే విల్ బి క్రియేటింగ్ ఎ నిచ్ ఫర్ ప్రాబ్లమ్స్ టు దేర్ ఓన్ లీడర్షిప్. కాబట్టి వాళ్ళు నాకు తెలిసి అంటే టు మై అండర్స్టాండింగ్ కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా మీరు అభ్యర్థి ముఖం చూడకండి మా ముఖం చూసి ఓటేయండి అంటే, సో ఇదేం రాజకీయం సార్? మరి ఆయన ముఖం చెప్తే ఓట్లు పడని వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఇప్పుడు ఈ చామల కిరణ్ రేవంత్ రెడ్డి సన్నిహితుడు. అవును. ఇప్పుడు ఈయనకు టికెట్ ఇచ్చి అభ్యర్థిగా పెట్టింటే కోమటిరెడ్డి బ్రదర్స్కి చెక్ పెట్టి అంతేకాదు ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ సపోర్ట్ పొందడానికని నా తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే మాట వరకు మాట్లాడినాడు అని అంటే తన పరిధులు దాటి మాట్లాడినాడు. ఆయన తదనంతరం ఎవరు ముఖ్యమంత్రి ఉండాలా అనే విషయాన్ని పార్టీ అధిష్టానం వరకు నిర్ణయిస్తే ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు. ఈయనెవరు? ఎందుకు ఆ మాట అన్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గ్రహించి ఉండొచ్చు అని మీరు అనుకుంటారు? ఎందుకు గ్రహించాడు? సీజన్డ్ పాలిటిషియన్. వై డూ థింక్ దట్ ఈ సీనియర్ ఎనఫ్, ఈ నోస్ ది కాంగ్రెస్ కల్చర్. ఆయన ఏం డిఫెక్టర్ కాదు, ఆ పార్టీలోంచి ఈ పార్టీలలోకి జంపులు చేసిన వాడు కాదు, కుప్పిగంతులు వేసిన వాడు కాదు. పార్టీని నమ్ముకొని యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి ఇప్పటి వరకు ఎదిగిన వ్యక్తి. ఆయన ఆ మాత్రం రాజకీయాలు అర్థం చేసుకోడా? ఈవెన్ రాజగోపాల్ రెడ్డి ఆల్సో వుడ్ హావ్ అండర్స్టూడ్ ఆల్ దిస్. కాబట్టి ఐ డోంట్ థింక్ దే హావ్ ఎక్స్టెండెడ్ హోల్ హార్టెడ్ సపోర్ట్. ఆయన వాళ్ళు సపోర్ట్ చేసిన ఈయన అభ్యర్థిత్వాన్ని ప్రజలు ఇష్టపడరు. అబ్బా అంతే అంటారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఇప్పుడు ఎదురుగాలి వస్తుంటే దానికి వాళ్ళు ఏం చేస్తారు? సో మీ అంచనా ఇక్కడ బూర బయటపడే అవకాశం ఉంది? 90% ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ బీసీ బలైనట్టేనా? బీఆర్ఎస్ బీసీ అసలు బీఆర్ఎస్ వాళ్ళు బీసీలకు టికెట్లు ఇవ్వడము కేవలము బీసీ ఓట్ బ్యాంక్ తమ పార్టీ నుంచి పోవద్దు అన్నటువంటి దృక్పథంతో ఇచ్చిందే తప్ప బీసీ అభ్యర్థులు గెలవాలన్న ఉద్దేశంతో ఇచ్చింది కాదు. వాళ్ళ అధికారం వాళ్ళకి ముందే తెలుసు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇంత ప్రాధాన్యత బీసీలకి ఇవ్వలేదు. వాళ్ళు ఇది కేవలం రాజకీయ అవకాశవాదం. బీసీలకి బీఆర్ఎస్ ఎక్కువ టికెట్లు ఇవ్వడం అనేది కేసీఆర్ యొక్క కుటిల నీతికి దర్పణమే తప్ప బీసీల పట్ల సహజంగా ఉన్న
ప్రేమ కాదు. అసలు జనరల్ సీట్స్ ఉన్న ప్రతి చోట ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కాకుండా మిగిలిన ప్రతి ప్లేస్లో ఎక్కడెక్కడైతే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి ఉంటే వాడిని కింద ఎక్కడో బాటంలో ఉన్నా కానీ వాడిని పైకి తీసుకొచ్చి వానికి టికెట్లు ఇచ్చి వాళ్ళనే గెలిపించినారు. ఈవెన్ ప్రతిపక్షాలలో కూడా వాళ్ళ కులం వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత మద్దతు ఇచ్చి గెలిపించినారు అన్నారా. కానీ వాళ్ళు ఎప్పుడు బీసీలకు సపోర్ట్ ఇచ్చిన సందర్భం లేదు. ఈ ఖమ్మం పార్లమెంట్ మీ ఖాతాలో వేసుకోవచ్చా అని అంటున్నారు. మరి ఐ డోంట్ నో. ఇక్కడ కూడా డౌటే అనిపిస్తుంది సార్ మీకు? కాదు, అసలు అంటే ఖమ్మం ఒరిజినల్గా అయితే కాంగ్రెస్ బ్యాస్టెన్, కానీ మరి చెప్పలేము. అక్కడ నామనాగేశ్వరరావు కూడా అంత సింపుల్ వ్యక్తి ఏం కాకపోవచ్చు. చూడాలి ఏం జరుగుతుందో. ఖమ్మం గెలుస్తుందనే అనుకుంటున్నా కాంగ్రెస్. మీ ఖాతాలో వేసుకోవచ్చు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రెస్టేజియస్గా తీసుకొని ఫైట్ చేసినట్టుగా అందరినీ ఒక దీంట్లో ఉన్నాడు అనేటువంటి ఒక మాట అయితే విన్నాను. నేను ఖమ్మంకి అయితే పోలేదు ఈసారి ఎన్నికల సందర్భంలో. లాస్ట్ టైం అంతకుముందు టైం పోయినాను, కానీ ఈసారి నాకు ఖమ్మం పోయే అవకాశం రాలేదు. కాబట్టి ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ హోప్ కాంగ్రెస్ విల్ విన్. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పొంగులేటి ఓడిపోయినట్టేగా? ఓడిపోయినట్టే, ఇంకా ఆయనకు ఫేసే ఉంటుంది. ఓకే, సో ఇది మీ ఖాతాలో వేసుకోమంటారు. వరంగల్లో సార్, వరంగల్లో మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ని కేసీఆర్ ముఖం మీద కొట్టంగానే మీ వాళ్ళు ప్రేమతోటి టికెట్ ఇచ్చారు కడియం కావ్యకు. ఇక దీని గురించి లెస్ సైడ్ ద బెటర్. మీరు ఎవరికన్నా వేసుకోండి, నాకు అభ్యంతరం. అక్కడ అందరూ ఒకళ్ళకంటే ఒకళ్ళు మించిన వాళ్ళు, ఒకళ్ళకంటే ఒకళ్ళు మించిన వాళ్ళు, అవకాశ రాజకీయాలకు మూర్తి భవించిన వ్యక్తులు. ఆ లాస్ట్ అతను బీఆర్ఎస్ తరఫున నిలబెట్టిన వ్యక్తి పాపం ఇప్పుడు బాలికా బక్రా వైస్ చైర్మన్ అతను తీసుకువచ్చి అక్కడ పెట్టినారు. పెద్ద అది ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఏదన్నా మ్యానిపులేషన్ జరిగి కడియం కావ్య వచ్చినా మనం అంత పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఆరు రమేష్ చరిత్ర కూడా గంతే గొప్పది. అవునవును, కంపారిటివ్లీ భూ కబ్జాదారుడు అది ఇది అన్నీ ఉన్నాయి. ఈమె ఒక మహిళ డాక్టర్ కాబట్టి కడియం శ్రీహరి అనే కూతురు అనే ఒక నెగటివ్ ఫీలింగ్ తప్ప అదర్వైజ్ కావ్య డజంట్ హ్యావ్ ఎనీ నెగటివ్ ఇంపాక్ట్. ఆమె పర్లేదు, రైట్ ఆర్ రాంగ్, కొత్త ఫేసు, ఒక ప్రొఫెషనల్ కాబట్టి ఆమె వైపు మొగ్గు చూపెట్టినా జనం ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ అదర్వైజ్ ఒకవేళ ఆమె అంటూ ఓడిపోతే కేవలం కడియం శ్రీహరి కూతురు అయినందుకే ఓడిపోతుంది. తర్వాత ఆమె లాస్ట్ మినిట్ లోపల పార్టీ టికెట్ను కేసీఆర్ ముఖం మీద పడేసి వచ్చినందుకు ఇది చేసినారు. తర్వాత నాకు తెలిసిన మేరకు బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఈమెను ఓడించాలన్న ఉద్దేశంతో పూర్తిగా తమ ఓట్లను బీజేపీకి బదలాయించినారు. ఈ రమేష్ మనోడే కదా, రేపటి రోజున అవసరం పడితే మనకు ఉపయోగపడతాడు అనే యాంగిల్ కూడా వాళ్ళలో ఉండుంటుందేమో నా అనుమానం. సో ఇది చెప్పలేము ఇక. ఓకే, మహబూబాబా సార్, ఇది మీ ఖాతాలో వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. బలరాం నాయక్ ఈవెన్ అదర్వైజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్యాండిడేట్, అండ్ మిగతా వాళ్ళంతా ఊత్ క్యాండిడేట్లు, వాళ్ళకి పెద్ద ఏం లేదు. సీతారాం నాయక్ అయితే ఉతుతుంది, సూపర్ఫిషియల్ ఫెలో. ఇక ఈమె అయితే ఆల్రెడీ చాలా అప్రతిష్ట పాలైంది. తర్వాత బీఆర్ఎస్ని అప్పుడే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయరు. తర్వాత రేపు కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే, గతంలో ఆయన మంత్రిగా ఉండే బలరాం నాయక్ మళ్ళీ మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా కాలం నుంచి పార్టీలోనే ఉన్న వ్యక్తి, పార్టీ సిద్ధాంతాలకి అంకితమైన వ్యక్తి కాబట్టి ఆయనకి ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇది మీ ఖాతాలో వేసుకోవచ్చు. ఎస్. జహీరాబాద్ సార్, ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తున్నారు. సురేష్ కుమార్ షెట్కర్, గాలి అనిల్ కుమార్, బీబీ పాటిల్. మీకు తెలుసు కదండి అక్కడ జరిగిన వ్యవహారాలన్నీ. కూడా బీబీ ఆయనకే పోతేమో, బీజేపీ ఖాతాలకే పోతావచ్చు అనుకుంటా. ఐ థింక్ సో. హైదరాబాద్ కూడా నాకు ఐ డోంట్ థింక్ ఎనీ ఛాన్స్ ఏదో కనపడలేదు. బట్ దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ నాకు అంతగా లేదు. అంటే నేను కూడా జనరల్గా పత్రికలలో వచ్చిన వ్యవహారాలు వాళ్ళ వీళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి ఆధారపడింది. ఇది ఏది జరిగినా కానీ మోడీ యొక్క తోటి అటో ఇటో జరగాలి అంతే. ఓకే, నాగర్ కర్నూలు సార్, సిట్టింగ్ ఎంపీ వాళ్ళ కొడుకు పోటీ చేసిండు. సో బహుజనవాదంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో మీ మల్లు రవి. నాకు తెలిసి ఇక్కడ బీజేపీ వైపు పోతుందేమో అని అనిపిస్తుంది. నాగర్ కర్నూలు బీజేపీ అని చెప్పి చాలామంది చెప్పగా విన్నా. అంటే నేను లాస్ట్ టైం అయితే జూపల్లి కృష్ణారావు గారితో దాదాపు ఆ నియోజకవర్గం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన, వారితో పాటే నేను ఉంటిని చాలా సందర్భాలలో. నాకు అనిపిస్తుంది అది బీజేపీ వైపు పోద్దేమో, యువకుడు. తర్వాత ప్రవీణ్ కుమార్ ఎందుకో సమ్హౌ ఈస్ నాట్ బీయింగ్ యాక్సెప్టెడ్. అంటే ఆయనకు బీఆర్ఎస్లో వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిన సందర్భం కనబడలేదు. ఇక్కడ ఇంకా కూడా ఆయన బీఆర్ఎస్ భావజాలంలో ఇమడలేకపోతా ఉన్నాడు. అంటే ఈయన తన
ధోరణి, పెద్ద దొర తాత రెండో దొర ఈయన అన్నట్టు కనబడతాడు. కాబట్టి అంతంతగానే ఉంది. సో మీ మల్లు రవికి డౌటేనా? ఐ థింక్ సో. మల్లు రవి గారి గురించి అంత పెద్దగా అక్కడెక్కడ ప్రజల్లో అయితే అట్లా కనపడలేదు. ఎంపీగా పనిచేసింది కదా సార్ గతంలో? పనిచేసినాడు కానీ ఇక వయోవృద్ధుడైనాడు, అది ఇది రకరకాల కారణాలున్నాయండి. ఇప్పుడు ప్రజల మధ్యలో మంచి పేరు ఉంది. లాబింగ్ ఇన్ ఢిల్లీ అండ్ గెటింగ్ ఎ టికెట్ ఈస్ డిఫరెంట్. తర్వాత ఆల్రెడీ ఒక పదవి ఉండే, ఆ పదవిని యాక్సెప్ట్ చేసి అందులో చేరి ఆ పదవికి నాకు వద్దు, నాకు ఎంపీ టికెటే కావాలా అని పోటీ పడి తెచ్చుకున్నారు. తర్వాత ఈ మాదిగలకి జరిగిన అన్యాయం విషయంలో ఈ రెండు ఫ్యామిలీస్ బాగా ఎఫెక్ట్ అయినాయి. ఏది మల్లు బట్టి విక్రమార్క వాళ్ళ ఫ్యామిలీ, అటు మా వివేక్ ఫ్యామిలీ. వీళ్ళు ఏంటంటే అసలు మా మాదిగలకు అవకాశం లేకుండా చేసినారు అనేటువంటి భావన కూడా ఒకటి ఉంది. ఈ మాదిగల ఓట్లు దాదాపుగా ఏకపక్షంగానే అవి బీజేపీ వైపు పోయినాయి. అది కూడా ఒక అడ్వాంటేజ్. ఆయన మొదటి నుంచే అంతే, ఆయన అంతే. ఈజ్ ఓన్లీ రాజకీయంగా ఆత్మహత్య అంటారు కదా, పేపర్ టైగర్ అంతే, ఏం లేదు. ఆయన యాక్సెప్టబిలిటీ ఏం లేదు. ఆయన ఇంకా కూడా అంటే ప్రజలు ఇప్పుడు దళితవాదము అనే దాన్ని నెత్తికెత్తుకొని బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పి కేసీఆర్ని నానా బూతులు తిట్టి రకరకాల దొరల యొక్క దౌర్జన్యాల గురించి హైలైట్ చేసేసి కేసీఆర్ వల్ల దళితులకు ఎంత అన్యాయం జరిగిందని అసలు నొక్కి వక్కాడించిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇంత తొందరగా అంటే సినిమా యాక్టర్లు కూడా ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి పోయి సేమ్ డైలాగులు కొట్టలేరు. ఇప్పుడు 5 పాత్ర టైం తీసుకుంటారు. ఇప్పుడు 5 పాత్రలు నటించిన ఎన్టీ రామారావు గారు కూడా ఇంత తొందరగా మారలేకపోయినారు. సికింద్రాబాద్ మీరు ఓపెన్ గానే చెప్పినారు, కిషన్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. దాని గురించి బెటర్ వదిలేటనా? 100% కిషన్ రెడ్డి గెలుస్తారు. ఏమో ఇక మీరు మీ నిర్ణయానికి వదిలేటనా? మీరు ముందే చెప్పారు సార్, అభ్యర్థులు ప్రకటించగానే చెప్పినారు. అది ఇక నేను ఐఎమ్ కమిటెడ్ టు వాట్. సెకండ్ ప్లేస్ మీ పార్టీ నమ్మకం తక్కువ అంతే. ఓకే, హైదరాబాద్లో సార్ మాధవి లత సోషల్ మీడియాలో అందరు పార్టీలు కలిసి అసదుని గెలిపిస్తున్నారు. అందరు కలిసి, ఈవెన్ మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పినాడు అంత అవుతుంది. అసదుని గెలిపించడానికి ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడ్డారు. ఏనరా మాధవి లతని ఏదో పెద్ద ఇదిగా పెట్టడం ఎందుకు అంటే టు పోలరైజ్ ముస్లిం ఓట్స్. ఓకే, ఇది ఒక రకంగా ఇది మ్యాచ్ ఫిక్సింగ్. ఫైట్కి ఏమో కొట్లాడుతున్నట్టుగా కనబడినా ఇండైరెక్ట్ గా అసద్ గెలవడానికే మాధవీలత క్యాండిడేచర్ ఉపయోగపడ్డది. అంటే ఇట్ హాజ్ రాదర్ సాలిఫైడ్. విన్నారా, ఒక ముస్లిం ఓట్లన్నీ పూర్తిగా కాన్సన్ట్రేట్ అయినాయి. ఓకే, పోలరైజ్ అయిపోయినాయి మొత్తంగా. ఇప్పుడు మీ ఫిరోజ్ ఖాన్ అన్నాడు సార్, మా కాంగ్రెస్ పార్టీ కూడా అసదుద్దీన్ గెలవాలనే కోరుకుంటుందని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి, అంటే ఆయనే డిక్లేర్ చేశాడు కదా, ఒక్క ఈ నియోజకవర్గం తప్ప మొత్తం రాష్ట్రం అంతటా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్గ్రేట్ఫుల్ ఫర్ ది కైండ్ ఆఫ్ గెస్చర్ దట్ హీ హస్ షోన్. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విల్లింగ్లీ ఆర్ అన్విల్లింగ్లీ ఆర్ వాలంటీర్లీ ఆర్ అన్వాలంటీర్లీ ఆర్ సీక్రెట్లీ డిస్క్రీట్లీ సపోర్టెడ్ హిస్ క్యాండిడేట్. ఇక్కడ ఫిరోజ్ ఖాన్కి ఇస్తే ఏమన్నా టఫ్ ఫైట్ ఉంటుండేనా? ఇక అది ఊహాజనితమైన ప్రశ్న. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఎందుకు తీసుకురావాలి ఇందులోకి? ఫిరోజ్ ఖాన్కి ఇప్పుడు కాదు, ఎప్పుడు అవకాశం రాదు. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. కాంగ్రెస్లో ఫిరోజ్ ఖాన్కి అవకాశం రానివ్వరు, అస్సలు రానివ్వరు. ముఖ్యంగా మజ్లిస్ వాళ్ళైతే ఫిరోజ్ ఖాన్ని ఓర్వరు. తర్వాత అక్కడ బోగస్ ఓటర్ల ఏరివైతే జరగదు, అక్కడ ఫిరోజ్ ఖాన్కి భవిష్యత్తు లేదు. ఫిరోజ్ ఖాన్ ఎప్పుడైనా రేపు వేరే ఏదన్నా పార్టీలోకి పోతే ఆ పార్టీలలోంచి ఆయన ఏమైనా ఎదుగుతాడు తప్ప కాంగ్రెస్ పార్టీ లోపల ఆయనకి భవిష్యత్తు శూన్యము. ఓకే, ఆదిలాబాద్ సార్, ఆదిలాబాద్లో మా పాత సహచరులు, అది ఒకప్పటి మా ఉమ్మడి జిల్లా కదా, అక్కడ నేను చాలా మంది మిత్రులతో మాట్లాడితే బీజేపీకే అనుకూలంగా 19లో మోడీ వేవ్ లేనప్పుడు ఇక్కడ నుంచి స్వయం బాపురావు గెలిచిండు. అది టికెట్ ఇవ్వలే కదా, ఏమైనా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఏముంటది? ఏం లేదు. నగేష్ కూడా అసలు మంచి పాపులర్ లీడరే, చాలాసార్లు గెలిచినాడు. రైట్ ఫ్రమ్ టీడీపీ కాలం నుంచి నగేష్ ఐ నో హిమ్ ఫర్ ఎ ఫెయిర్లీ లాంగ్ టైం. నగేష్కి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి, బ్రైట్ కనబడుతున్నాయి. మీరు సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా? అదిగా వదిలేడు, గెలిచేవాళ్ళు. మీ నియోజకవర్గం వచ్చింది, మీ పార్లమెంట్ పరిధి పెద్ద. సరే, ఇక్కడ వంశీ తప్పులేదు సార్.
వంశీ ఈజ్ ఎ వెరీ గుడ్ క్యాండిడేట్ యాజ్ ఎ యంగ్స్టర్, క్లీన్ ఇమేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అబౌట్ హిమ్. ఆయనకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఒకటి కుటుంబ నేపథ్యం అని, అంటే వాళ్ళ ఫాదరు వాళ్ళ పెద్ద నాన్న ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండగా ఇంకా ఈయనకు టికెట్ ఎందుకు ఇవ్వాలా అనేది ఒక కొంత లొల్లి జరిగింది. రెండోది మాదిగలకి అవకాశం ఇవ్వకపోవడం అనే దానికి ఇటు మందకృష్ణతో సహా అందరూ కూడా ఈ రెండు కుటుంబాల మీద అటాక్ చేసినారు. ఏది గడ్డం వివేక్ వాళ్ళ కుటుంబం మీద, అటు మల్లు బట్టి విక్రమార్క ఫ్యామిలీ మీద. సో అట్లా కొంత సమస్యలు ఏర్పడినాయి. బట్ గివెన్ ఏ ఛాన్స్, నాకైతే వంశీ గెలుస్తాడని ఉంది. నేను వంశీ ఓడతాడని నేను ఊహించలేదు. కాకపోతే మెజారిటీ తగ్గుద్దేమో అని నా ఆలోచన. ఎందుకంటే చాలా చోట్ల ఈసారి ఏమైందంటే ఈ పార్టీ ఫిరాయింపులతోని దాదాపు చాలా నియోజకవర్గాలలో ఈ బీఆర్ఎస్ వాళ్ళ పెత్తనం ఎక్కువైంది. మా నియోజకవర్గంలో అయితే ముఖ్యంగా మా ఎమ్మెల్యే చుట్టూ అంతా వాళ్ళే, ఆ గ్యాంగే తిరిగినారు. సహజంగా పార్టీనితో పాటు ఉన్నవాళ్ళు, పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళు అందరినీ సంహవ్ దేవర్ కెప్ట్ అసైడ్. వాళ్ళ పట్ల ఏమాత్రము గౌరవ మర్యాదలు అనేది చూపట్లేదు, వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నమే చేయలేదు. తర్వాత ఎమ్మెల్యే గారికి ఒక కాన్ఫిడెన్స్ ఉండింది అనమాట, ఈ వీళ్ళు అయితేనే బాగా పార్టీని చేస్తారు, పార్టీకి టికెట్లు ఓట్లు సంపాదిస్తారు అనే భావన ప్రదర్శించినాడు. అట్లా కొంత డ్యామేజ్ జరిగింది. ఓకే, సో ఇది మీ ఖాతాలో వేసుకోవచ్చు, మెజారిటీ తగ్గుతుంది కానీ కాంగ్రెస్ ఖాతాలో. ఐ థింక్ సో అంతే. ఓకే, మహబూబ్ నగర్ సార్ కష్టం, కాంగ్రెస్ పార్టీ కష్టం. అక్కడ డీకే అరుణ రావచ్చు సార్. మీ రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి లాగా సార్ అంటే అట్లా కాదు, పాపం ఆయనకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఢిల్లీలోనే ఉండేది ఎక్కువ. బెస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఈ స్పెంట్ ఇన్ ఢిల్లీ. ఈ డజంట్ హ్యావ్ రూట్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్, అంటే ప్రజలలో ఎంబేడ్ అయ్యలేడు. ఎట్లయితే అరుణ అయితే ఎట్లయితే జిల్లాకే పరిమితమై జిల్లాలోనే పనిచేస్తూ, ఒకవేళ పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కూడా ఆమె జిల్లా నాయకురాలుగానే ప్రవర్తించింది ఎప్పుడు. తర్వాత టికెట్ కోసం అట్లానే కృషి చేసింది. తర్వాత బీఆర్ఎస్ మీద అట్లానే కొట్లాడింది, కాంగ్రెస్ మీద అట్లనే కొట్లాడింది, వోకల్గా ఉంది. దానికి తోడు ఆమెకు సింపతి వచ్చేలాగా మా ముఖ్యమంత్రి ఆమె పట్ల వాడిన పదజాలం, ఒక మహిళని చూడకుండా ఆమె పట్ల అంత దుర్భాషలు ఆడాల్సిన అవసరం లేకుండే కొద్దిగా హుందాగా మాట్లాడింది. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి పరుష పదజాలం యొక్క అవసరం లేదు, ప్రత్యర్థులను విమర్శించడానికి వేరే మార్గాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి మొత్తానికి దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని వ్యవహరించినట్టే కనపడింది. కానీ ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకపోతే మరి రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే కదా సార్. సరిగా అవన్నీ నేను అన్నాను సార్. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ నియోజకవర్గాల్లో ఓడిపోయినా అది ఆయనకే దెబ్బ. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, ఈ ఎలక్షన్స్ నా యొక్క ప్రభుత్వం మీద రెఫరెండం అని అన్నాడు కాబట్టి ఇది ఏది జరిగినా కానీ, అంటే ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినా అది రేవంత్ రెడ్డి గారి ఖాతాలోనే వేయాలి. కానీ కొంత ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఈయన సొంత జిల్లా కాబట్టి. అదంతా ఏముంటుంది సార్, అంటే మీ కోమారెడ్డి వెంకరెడ్డికి లేకపోతే కొంతమంది వాళ్ళకి మాట్లాడుకోనికి అవకాశం. సార్ ఒక క్వశ్చన్ చెప్పన్నా, నాయకత్వం వీక్ అయితే అందరూ షేర్లు అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో పగ్గాలు ఉన్నంత వరకు, ఆయన నాయకత్వం బలంగా ఉన్నంత వరకు అసమ్మతివాదులు ఎవరు నోరు విప్పరు. ఇది కాంగ్రెస్ కల్చర్. ఒకవేళ ఎన్నికల్లో రిజల్ట్స్ కొంత అటు ఇటు వస్తే రేపటి నుంచి నేను ఈరోజు మాట్లాడిన మాటలు చాలా తక్కువ, రేపు అంటే ఈయన నాయకత్వం పట్ల కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి వల్లనే నాశనమైంది, ఈయన ఒంటెద్దు పోకడలనే సర్వనాశనమైంది, ఈయన మేము చెప్పినా మా మాట వినలేదు, మమ్మల్ని పట్టించుకోలేదని ఈయన చుట్టూ ఉన్న వాళ్ళే ముందు ఈయన తిడతారు సార్. ఈయన చుట్టూ ఒక ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా, పచ్చి అవకాశవాదులు ఉన్నారు. క్షణం కూడా ఆలోచించకుండా రేవంత్ రెడ్డి గారి మీద దండయాత్ర చేసే టీం ఎక్కడో లేరు, ఈయన చుట్టే ఉన్నారు, పక్కనే ఉన్నారు. సో ఇది బీజేపీ ఖాతాలో వేసుకోవచ్చు అంటారు 90%. సో ఓకే, మల్కాజ్గిరి సార్ ఏదానికి చెప్పుడు ఎందుకు సార్, అసలు ఆమె అసలు షీ వాజ్ నెవర్ సీన్ ఎనీవేర్. ఇదైతే సిటీలో మనం ఉంది, అసలు సిటీలో ఇంత అర్బన్ ప్లేస్లో మరీ పూర్తిగా ఆమెను తీసుకొచ్చి పెడితే ఆమె అవుట్ సైడరు, షీ హ్యాస్ నో రోల్ వాట్స్ ఎవర్. సేవేల నుంచి పోటీ చేస్తే కొంత టైట్ ఉంటుండే కదా సార్. అక్కడ కూడా ఏముండే సార్, ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేసినా షీ ఈస్ జస్ట్ ఏ హౌస్ వైఫ్. షీ ఈస్ నెవర్ నోన్ టు హ్యావ్ బీన్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఆమె ఏందండి, సంబడీస్ వైఫ్, ఏ హౌస్ వైఫ్. కేసీఆర్ యొక్క
నియంత్రిత ధోరణులకు తగ్గట్టుగా ఉండేది, చెప్పిన మాట వినేది కాబట్టి ఆమెకి ఇచ్చినారు అంతే. ఆమె రాజకీయ నేపథ్యం ఏంటి? ప్రజలలో 10 నిమిషాలు మాట్లాడతా, ఆమెను క్వశ్చన్ అవర్లో చూశాను, తర్వాత వేరే ఇంటర్వ్యూలో చూసినాను. ఆమె ఎంత రాజకీయ పరిణితి లేకుండా మాట్లాడిందంటే ఆమెను లోక్సభకు పంపడం అని అంటే ఇంకా మరి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసినట్టే. ఎందుకు సార్ ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో వేరే నాయకులు లేడా? ఎదుగులేరు, బొచ్చాడంతమంది అంటారు. ఈటలను గెలిపించడానికి ఏమన్నా తాండూరు నుంచి తీసుకొచ్చిరా? ఆ మాట నేను ఆల్రెడీ చెప్పిన కాబట్టి ఇక నేను దాని గురించి మళ్ళీ మాట్లాడు. సో ఈటల భారీ మెజారిటీ ఈ నియోజకవర్గాలలో కూడా బీజేపీకి లోపాయకారిగా సపోర్ట్ చేసినట్టే. ఈ అభ్యర్థుల యొక్క ఎన్నికనే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ వీల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సపోర్ట్ టు బీజేపీ క్యాండిడేట్స్ అంతే. సో ఈటలకి మీ అంచనా మంచి మెజార్టీతో రావచ్చు, వస్తాడని నేను ఊహిస్తున్నా. రావాలి కూడా. ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి, చాలాసార్లు రాష్ట్ర శాసనసభలో పనిచేసినాడు, ప్రతిపక్ష నాయకుడు హోదాలో పనిచేసినాడు, మాజీ మంత్రి, అన్నిటికీ తోడు కొంత సంయమనంతో ఉండే వ్యక్తి. ఇక మరి ఆయనని పార్లమెంట్కి పంపకుంటే వీళ్ళని పంపిస్తారా? కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పక్క పార్టీ వాళ్ళు గెలవాలని కోరుకోవడం కరెక్టేనా సార్? సార్ ఇక్కడ ఒక విషయం చెప్పన్నా, మంచి చెడ్డలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, నేను ఓటు వేయలేదు, నేను ఆయనకు మద్దతు ప్రకటించలేదు, ఆయన తరఫున ప్రచారం చేయలేదు. నన్ను ప్రజాస్వామ్యంలో ఏం జరిగితే బాగుంటుందంటే మంచి అభ్యర్థులు లోక్సభకు పోతే మన రాష్ట్ర ప్రయోజనాలు ప్రొటెక్ట్ అవుతుంది. రేపు ఒకవేళ మోడీ ప్రభుత్వం ఏర్పడితే అందులో ఈటలకు ఏదైనా మంచి గణనీయమైనటువంటి ప్రాధాన్యత దొరుకుతుంది. ఆయన నేతృత్వంలో కొంత రాష్ట్రానికి మేలు జరుగుతున్న యాంగ్జైటీ తప్ప ఇదేమన్నా ఇంటర్నల్గా వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసినట్ట, వాళ్ళ పార్టీ కండువా కప్పుకున్నట్ట, లేదా వాళ్ళ పార్టీకి మద్దతు తెలిపినట్టు. నేను నా ఓటు పోయి ఆయనకు వేసినా. నేను ఓటు వేసింది చెన్నూరు నియోజకవర్గంలో మా వంశీకి వేసిన, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మాది కాంగ్రెస్ పార్టీ, సహజంగా మేము కాంగ్రెస్ వాదులం కాబట్టి మా కాంగ్రెస్ అభ్యర్థి అనే ప్రేమ అభిమానాలు ఉంటాయి కాబట్టి ఎంత వాళ్ళ ఫాదర్ మా పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినా చివరకు మాతో వీలైనంత మేరకు మేము మా వంశీ గెలవాలనే కృషి చేసినాం. మా వాళ్ళందరూ సార్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అది ఇదని నాకు సంబంధించిన వాళ్ళు చాలామంది నాతో మాట్లాడినా అవన్నీ వేరు, ఆ లెక్కలు తర్వాత తెచ్చుకుందాం. ఇప్పుడు మాత్రము మనం ఖచ్చితంగా పార్టీని గెలిపించుకునే వైపు ఉండాలా. ప్లస్ వంశీ యొక్క గొప్పతనం గురించి చెప్పిన, ఎందుకు వంశీ విద్యాధికుడు, యువకుడు, 4 కాలాల పాటు ఇవాళ రైట్ ఆర్ రాంగ్ కొంత అటు ఇటు జరిగినా రేపు అతనికి నేర్చుకునే అవకాశం ఉంది, అంటే ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉంది. తర్వాత దిస్ ఎ లాంగ్ క్యారియర్ ఫర్ హిమ్, అహెడ్ ఆఫ్ హిమ్. కాబట్టి నేను ఐ వాస్ 100% డెడికేటెడ్ టు హిజ్ లీడర్షిప్. జూన్ 4th రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి సార్. సో మీరు చెప్పిన ఈ అంచనా నిజం అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా గ్రౌండ్లో తిరిగిన కాబట్టి మీరు చెప్పిందే. సో 100% అవుతుంది. సరే, ఎవడు చూసినా ఇప్పుడు అద్దంలో ఎవడి ముఖం వాడికి కనబడతాయి కదా సార్, అంతేనే కదా. మనం ఒక అద్దం లాగా పనిచేసినాం, మనం జరిగిన విషయాలు చెప్పినాం. తర్వాత రాజకీయాలలో ఎవడు కూడా 100% కరెక్ట్ కాదు, విన్నారా? ఇది జరిగేటువంటి పరిణామాలు కొంతమంది ఈవెన్ సోకాల్డ్ పొలిటికల్ పండిట్స్ చెప్పినా కానీ ఇప్పుడు ఏవైతే ఈ ఎలక్షన్కు సంబంధించి ప్రొఫెసెస్ చేస్తాయో ఈ సంస్థలు, వాళ్ళు కూడా ఇప్పుడు 100% కరెక్ట్గా లేరు. వాళ్ళకి వాళ్ళ ఓన్ అంచనాలు, వాళ్ళు వేసుకున్నటువంటి బేరీజ్ వేసుకున్నటువంటి అంశాల ప్రాతిపదికనే వాళ్ళు చెప్పినారు. మనం కూడా అంతే, మనం కూడా మానవ మాత్రమే. మనకు కనిపించిన విషయాలు మరి పోనీ మనము కేవలము ఎన్నికల మూడు ఎట్లా ఉంది అని అడిగినామనే విషయం తెలుసుకొని ఆ చెప్పే వ్యక్తి కనుక తప్పుడు సమాచారం మనకి ఇస్తే మనం కూడా ఓడిపోవచ్చు, మన మాట కూడా నెగ్గకపోవచ్చు. కానీ ఈ రిజల్ట్స్ తర్వాత ఒక గుణపాఠం లెక్కనే మీ కాంగ్రెస్ పార్టీకి చూడాలి ఇక మరి పార్టీ ఎట్లా ప్రొసీడ్ అవుతుంది అనేదాన్ని ఒకసారి చూడాల్సి ఉంటుంది. అప్పుడు తప్పకుండా ఒక కాంగ్రెస్లో ఒక కుదుపు పడుతుంది. అంటే ఈ ఎన్నికల ఫలితాలు అనేది ఒకవేళ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువ ఉండి కేంద్రంలో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఏర్పడితే మా ప్రభుత్వానికి దినదిన గండమే ఉంటుంది, చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే అంత సులభంగా అమిత్ షా వదలాడు. అమిత్ షా అనే వ్యక్తి ఇట్లా చేస్తాడు. విష సర్పం. అమిత్ షా ఒకవేళ వదిలిపెట్టినా కానీ మీ పార్టీలో ఉన్న కొంతమంది వదిలిపెట్టేలాగా లేదు, అది వేరుగా, అది ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తిగత విషయం. ఎందుకు అంటే దానికి కారణం ఆయనే. ఒకవేళ కాంగ్రెస్లో సహజంగా ఉండేటువంటి నాయకులను కాదని ఈ పిరిగాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి టికెట్లు ఇప్పించి వాళ్ళ ద్వారానే పార్టీని మెరుగుపరుస్తా అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనే ప్రదర్శించినాడు కాబట్టి ఆయనే దాని ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. సార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి సార్. 27 అనుకుంటా మేబీ పోలింగ్. కరెక్ట్. అవునా? సో 3 ఉన్నారు.
అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న మీకు సన్నిహితుడే, మీకు చాలా కావాల్సిన వ్యక్తి. యా భారతీయ జనతా పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ, సారీ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉండు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి. సో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్న బక్కా జడ్సన్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు. సో అశోక్ సార్ అని నిరుద్యోగుల పక్షాన నేను వస్తూ ఉన్నా అంటున్నారు. మీ అంచనా ఎట్లా ఉండబోతుంది సార్? నా అంచనా ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఒకవేళ నిజంగా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు అంటూ మల్లన్నకు దొరికితే మల్లన్న ఛాన్సెస్ బెటరే ఉంటాయి. కానీ నాకు ఇప్పుడున్న అంచనాల ప్రకారంగా మల్లన్న గారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తిగా లేదు అనేటువంటి భావన నాలో ఉంది. నేను ఈ విషయం మల్లన్నకి ఎప్పుడూ చెప్పినాను, ఏమని నిన్ను నిలబెట్టినా ఓడేస్తారు తప్ప నిన్ను గెలవనివ్వరు, నిన్ను శాసన మండలికి పంపనివ్వరు, చాలా మంది శత్రువులు నీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అనే మాట నేను మల్లన్నకే స్వయంగానే చెప్పిన, నా మంచి మిత్రుడు కాబట్టి. రెండవది జెడ్సన్ని పార్టీ నుంచి బయటికి వెలివేసిన విధానం నాకు ఎప్పుడూ నచ్చలేదు. నేను సహజంగా దళిత సామాజిక వర్గంతో మొదటి నా విద్యార్థి దశ నుంచి వాళ్ళతో ఉన్నాను. తర్వాత మేమిద్దరం కలిసి చాలా కేసులు ఫైట్ చేసినాం. జెడ్సన్ యొక్క అభ్యర్థిత్వాన్ని నేను మొదటి నుంచి సపోర్ట్ చేస్తాను. మీకు మాకు మనందరికీ తెలుసు, నిజానికి మనం ఆనాడు బీఆర్ఎస్ మీద యుద్ధం చేసేటువంటి ప్రక్రియలో మనకు జెడ్సనే కదా చాలా విషయాలు మన దృష్టికి తీసుకొచ్చేది. మనకు ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అన్యాయాలు అక్రమాల మీద అన్ని విషయాలు తెలియపేది. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలను కేవలము నిరుద్యోగులకు ఎవరు మద్దతు ఇచ్చారు, ఎవరు మద్దతు ఇవ్వలేదు, ఎంత మద్దతు ఇచ్చారు, ఎంత మద్దతు ఇవ్వలేదు అనే ఒక చిన్న కోణంలో చూడద్దు. ఇప్పుడు ఎవరైనా కానీ ఏం ఆలోచించాలి, రాష్ట్ర భవిష్యత్తు పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడతారో ఆలోచించాలి. నిరుద్యోగుల తరఫున అంటే ఇవాళ రేపు ఉద్యోగాలు వస్తే ఈ నిరుద్యోగులు ఉద్యోగులు అయిపోతారు, వీళ్ళు సమాజంలో భాగం అయిపోతారు. కాబట్టి ఒక్క వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ సమ్వేట్ అంటే ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ ఎనీబడి, నార్ ఇట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆల్సో టు స్నబ్ ఎనీబడి, బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ ఎన్ని ఫిజికల్ వీక్ పాయింట్స్ ఉన్నా ఒక దళితుడైనా ఏ రకమైనటువంటి మద్దతు పార్టీ నుంచి లేకున్నా ఒక వన్ మ్యాన్ ఆర్మీగా కృషి చేసిన వ్యక్తి జడ్సన్. ఒకవేళ గ్రాడ్యుయేట్స్కి ఏమాత్రం అన్న కాన్షియస్నెస్ అనేది ఉంటే, అంతరంగం అనేది ఏదైనా ఉంటే, ప్రజాసేవకు అంకితమైన వ్యక్తికి మద్దతు ఇస్తే బాగుంటుంది. పెద్దల సభకు పెద్దల ఒక అకుంఠిత భావనతో ఒక నిజంగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని అనుకుంటే జడ్సన్కి మద్దతు ఇవ్వాలని నా విజ్ఞప్తి. కానీ ఇక్కడ పార్టీలను చూసే అవకాశం ఉంటుంది సార్, వ్యక్తిగతంగా అభ్యర్థులను చూసి ఓటేసే అవకాశం? సార్, పెద్దల సభకి పార్టీలతో సంబంధం లేదు సార్. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఈజ్ నాట్ ఏ పార్టీ టికెట్, పార్టీ సింబల్ లేదు, ఏం లేదు. అక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. తర్వాత రెండోది ఏంటి అంటే జడ్సన్ని టెక్నికల్గా పార్టీ యొక్క వ్యక్తి కాకపోవచ్చు, కానీ నరాలలో జడ్సన్ ఈజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్. ఒక 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగిన వ్యక్తి. ఇది మా మొక్క, దీన్ని మేమే పీకి బయట వారేయాలని మాకు ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్గొండ, ఖమ్మం ఇట్లాంటి స్థానాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న పోయి కాంగ్రెస్ నాయకులను అడిగినా, జడ్సన్ పోయి అడిగినా, కోమటిరెడ్డి దగ్గరికి పోయి జడ్సన్ పోయి అన్న నేను నాకు కొద్దిగా మద్దతు అంటే జడ్సన్ నువ్వు మన మంచిగా అంటాడు, అంటాడా? 100%. సపోజ్ రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయినా ఆ సహజంగా ఆ ప్రేమ ఉంటుంది కదా, ఎన్నో ఏళ్లుగా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమాభిమానాలు ఉంటాయి కదా, ఒక ఫైటర్ అనే ఒక రికగ్నిషన్ ఉంటుందా ఉండదా? సో కాబట్టి నేను అనుకుంటా కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్తో సింపథెటిక్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది జడ్సన్కు మద్దతు ఇస్తారేమో అని నా ఫీలింగు. నేను ఇవ్వాలని అయితే ఆశిస్తా. సరే, ఇప్పుడు మీ పార్టీ గెలుపు కోసం ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో తీన్మార్ మల్లన్న బలమైన పోరాటం చేసిండు, కరెక్ట్ అవునా? మరి అటువంటి తీన్మార్ మల్లన్ని ఓడగొట్టాలని మీ పార్టీ వాళ్ళు చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అదే జరుగుతుందని అనిపిస్తుంది, అదే జరుగుతుంది అనిపిస్తుంది. మల్లన్న తన చేసిన తప్పొప్పుల ద్వారా ఓడిపోవడం కన్నా ఎక్కువగా పార్టీలో చేసే ఇంటర్నల్ సాబటేజ్ వల్లనే మల్లన్నకు ఛాన్సెస్ తక్కువ అవుతుంది. మరి మల్లన్న ఎందుకు గ్రహించలేకపోతుంది సార్? ఇక అది మనం ఏం చేస్తాం, అది ఎట్లా చెప్తాం చెప్పండి. ఇప్పుడు ఆయనకు వేరే అవకాశం కూడా లేదు కదా.
ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం సకల ప్రయత్నాలు చేసినాడు. అవును. ఎంతో కొంత నేను చెప్పిన నా మాటతో ఏకీభవించి ఆయన ఎంపీగా ప్రయత్నం చేసినాడు. అక్కడ ఆయన ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఏదో రకంగా ఆయన పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ టికెట్ అని అన్నారు. మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్ కూడా ఆయనకి ఇవ్వకుంటే బీసీలలో మళ్ళీ తలకాయ నొప్పి ఇదంతా ఎందుకు, ఎట్లాగో ఈయనకి టికెట్ ఇచ్చి ఈయన ఓడగొట్టి ఈయన కేవలం ఒక విలేకరిగానే పనిచేస్తాడు, ఒక యూట్యూబర్గానే తప్ప ఈయనకు ప్రజల్లో బలం లేదు అనే విషయం చూపెట్టడానికనే ట్రై చేస్తారు. మల్లన్న ఎదుగుదల ని ఇష్టపడే వాళ్ళు కాంగ్రెస్లో తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా అసలు రీజన్ ఏంటి సార్, ఎందుకు మీ పార్టీ సపోర్ట్ చేయదనుకుంటారు? దానికి వేరియస్ కారణాలు ఉంటుంది. ఒకటి చాలా చురుకుగా ఉండేటువంటి వ్యక్తి, రెండోది ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు చేశాడు. కొంతమంది నాయకుల పట్ల ఇష్టమున్నా లేకున్నా రకరకాలుగా మాటలు మాట్లాడినాడు. ఈరోజు ఆయన గతంలో మాట్లాడిన మాటలే ఆయనకు శత్రుత్వం లాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లో ఇవన్నీ కామన్ గా సార్, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తర్వాత కలిసిపోవడం, ఇవన్నీ కామనే కదా సార్. ఇప్పుడు ఎట్లుంటుందంటే పెళ్లి కాకముందు ఒక రాజవంశంలో పుట్టిన కుంతి పిల్లవాడిని కంటే తప్పులేదు, పిల్లవాడిని నదిలో వదిలెట్టినా తప్పులేదు. అదే ఒక దళిత మహిళను, ఒక బీసీ మహిళను పెళ్లి కాకముందే పిల్లవాడిని కంటే అది ఎంత లొల్లైతే సార్. అంటే ఈ సామాజిక స్పృహ కూడా, సామాజికంగా ఈ విషయాలను అర్థం చేసుకోవడం వల్ల ఎక్కడో చోట కులాహంకారం అనేది అడ్డు వస్తుంది సార్. మల్లన్న లాంటి బీసీ లీడర్ని ఎందుకు గ్రో కానిస్తారు అక్కడ? వాళ్ళ అడ్డా సార్ ఇది. నల్గొండ అనేది ఇట్ ఈస్ ది అడ్డా ఆఫ్ సంబడి. సార్ ఇది 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎన్నిక, పట్టభద్రుల ఎన్నిక. కరెక్ట్. ఒకవేళ తీన్మార్ మల్లన్ని ఉడగొట్టాలని మీ నాయకులు ప్రయత్నం చేసినా కానీ ఆ 3 జిల్లాలో ప్రయత్నం చేయక్కర్లేదు. ఆ నాయకులకు గట్టిగా ఇతను ఎట్టి బస్సులో గెలవాలి, గెలవకుంటే నడవదు అని అంటే చెప్పలేము. ఎంతో కొంత ఇష్టంగానో అయిష్టంగానో సపోర్ట్ చేస్తారేమో. అంత పెద్దగా ఎవరు ఈయనకు మద్దతు ప్రకటించినట్లేదు. ఈయనే ఇంకొక నాకు టికెట్ ఇస్తే చాలు నేను గెలిచొస్తా అనే భావనలో ఈయనే వాళ్ళతో మాట్లాడిన ధోరణి అట్లా ఉండింది. కాబట్టి అది ఒక రకంగా ఆయన తన కాలను తనే నరుక్కున్నాడు. ఆయన అంటే ఇప్పుడు మీ పార్టీ మద్దతుతో సంబంధం లేకుండా గత ఎన్నికలలో నేను సెకండ్ అభ్యర్థిగా వచ్చినాను, నాకు చాలా ఆమోదం ఉంది, నాకు మీరు టికెట్ ఇస్తే చాలు నేను గెలుస్తా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఈయన వ్యక్తం చేసినారు. సో ఈయన చేతుల్ని ఈయన నెత్తి మీద పెట్టి ఈయనను వాళ్ళు వీకెండ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చాలా మల్లన్నకు వ్యతిరేకంగా వస్తున్న వీడియోలు కానీ, రకరకాల మాటలు కానీ, కొంతమంది అవసరం క్రియేట్ చేసుకొని మల్లన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక గమనిస్తే మొత్తానికి ఏదో ఒక సంథింగ్ దాల్మే కాలాహే అట్లా. మీ పార్టీ పెద్ద సీరియస్ ఏం తీసుకుంటలేదు అయితే? ఏమైనా ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఏమైతే సార్ 3 ఉమ్మడి జిల్లాలు సార్ అయితే ఏం సార్, దానివల్ల ఒరిగేదేంది? మా ముఖ్యమంత్రి మారుతాడా, మా ప్రభుత్వం కూలిపోతుందా? ఓ ఎమ్మెల్సీ జనరల్గా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ వచ్చే ఎమ్మెల్సీలు ఎప్పుడు కూడా ప్రతిపక్షం నుంచి వచ్చేవాళ్ళే ఉండరు, అధికార పక్షం నుంచి ఎప్పుడు ఉన్నారని. అది మీ సపోర్ట్ వర్క్ సార్. నేను చెప్పాను కదండి, ఒకటేసారి చెప్పాను ఆల్రెడీ. నేను మాటలు మార్చే వ్యక్తిని కాదు, నేను ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాను. నేను జడ్సన్కి నా మద్దతు అసలు మల్లన్న తన క్యాండిడేచర్ డిక్లేర్ చేయకముందే చెప్పిన. నిజానికి వీళ్ళందరూ ఎవరికి కంటెస్ట్ చేస్తారు, ఎవరు కాంటెస్ట్ చేయరు అనే విషయం డౌట్గా ఉన్నప్పుడే మల్లన్న గారు ఎంతసేపు తనకి ఏదో ఒక పార్లమెంటరీ టికెట్ వస్తుంది, అటు భువనగిరి వస్తుంది, లేదా కరీంనగర్ ఇస్తారు అని వేరు కాన్స్టిట్యున్సీలు చూపెట్టినారు కదా, మల్కాజిగిరి ఇస్తారని. అట్లా ఆయన ఆ భావనలో ఉండి ఎమ్మెల్సీ వైపు ఆయన అంతగా ఎమ్మెల్సీ వైపు నేను పోతా అనే ఆలోచన ఆయనకు లేకుండే ఆయన ఎన్నడూ కూడా నన్ను అడగలేదు, సార్ నాకు ఎమ్మెల్సీల విషయంలో సపోర్ట్ చెప్పండి సార్ అని. కాకపోతే జడ్సన్ మాత్రం మొదటి నుంచి సార్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ నేను కంటెస్ట్ చేస్తాను సార్, నాకే మీ మద్దతు ఉండాలన్నాడు. అప్పటి పరిస్థితులలో నాకు జడ్సన్ తప్ప వేరే ఏ వ్యక్తితో పెద్దగా కాంటాక్ట్ లేదు, ఇటు రాకేష్ రెడ్డితో లేదు, లేకపోతే ఇంకెవరితో లేదు. ప్రేమేందర్ రెడ్డి అయితే నేను సహజంగానే ఇష్టపడను, ఎందుకంటే బికాస్ బీజేపీ నాకు పెద్దగా వంట పట్టదు. కాబట్టి అంటే పార్టీ పరంగా వ్యక్తిగతంగా నాకు ఆయన పెద్దగా పరిచయం కూడా లేదు, ఆయన గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. బట్ పార్టీ పరంగా బీజేపీని నేను ఇష్టపడా. It doesn't fit into my pattern of thinking. సో ఈ రకంగా జరిగినప్పుడు నేను ఎప్పుడు కూడా ఆనాడు ఈనాడు ఎప్పుడైనా జడ్సన్కే మద్దతు ప్రకటించిన.
గెలిచే అవకాశం కనిపిస్తుందా సార్ బక్కా జడ్సన్ గారికి ఏమైనా? గెలవాలని ఆశిస్తాను సార్. గెలిచేవా అంటే ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా చాలా ప్రచారం చేసుకోవాలి, చాలా మంది యొక్క సపోర్టు ఆయనకు ఉండాలా. సో మీరు ప్రచారం చేయబోతున్నారు ఓపెన్గా? తప్పకుండా చేస్తాను సార్, దాంట్లో చేయమనే ఉంది. ఇంకా ఇంతకంటే ఓపెన్ ప్రచారం ఏముంటుంది అంటే ఏదైనా పోయి బొట్టు పెట్టి ఏదైనా పైసలు ఇచ్చి అడుక్కునే ఓటు కాదు కదా. సరే, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎస్, మీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నాడు. కరెక్ట్. రేపు పొద్దుగాల మీరు బక్కా జడ్సన్ గారికి ఓటేయమని చెప్పి మీరు ప్రజల ముందుకు పట్టభద్రుల దగ్గర పోయినప్పుడు సార్ సో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల పైన కామెంట్ చేయాల్సి వస్తుంది. మరి నేను ఎవరిని అతగా ఎప్పుడు కామెంట్ చేయలేదు కదా. ఇప్పుడు మల్లన్న గారి గురించి ఏమైనా నెగిటివ్గా మాట్లాడానా, లేదా రాకేష్ రెడ్డి గురించి మాట్లాడానా, లేదా ప్రేమందర్ రెడ్డి ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి ఓట్లు అతని గుణగణాల గురించే చెప్తాము. అతను అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్నాడు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండే రాష్ట్రం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి ఈయన మంచి పాత్ర పోషించినాడు. పేద ప్రజల తరఫున మాట్లాడినాడు. అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడినాడు అని చెప్తాము. అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడడం ఒక గొప్ప నాయకత్వపు లక్షణం కదా. అసలు నిజానికైతే జడ్సన్ తాను చేసిన యుద్ధంలో ఒక మెట్టు దిగుంటే ఆయన ఎన్నో డబ్బులు సంపాదించేవాడు. రామేశ్వరరావు మీద జరిగిన పోరాటంలో కానీ, లేక నవీన్ మిట్టల్ విషయంలో కానీ, మిగతా ఎన్నో విషయాలలో, కవితకు సంబంధించిన వ్యవహారాలు కానీ, లేకపోతే కేటీఆర్ వ్యవహారాలు కానీ, ఆయన ఒక మెట్టు దిగుంటే ఆయన కోట్లు సంపాదించేవాడు. బట్ ఆయన ఎప్పుడు అట్లా చేయలేదే. ఆయన ఒక యుద్ధం అంటే యుద్ధం అన్నట్టుగానే ఉన్నాడు. సో ఎప్పుడైనా కానీ పోరాటంలో ప్రాణాలు కోల్పోవటానికి సిద్ధంగా పడ్డే సైనికుడి మీదనే యుద్ధ విద్య నేర్చిన వాళ్ళకి ఇష్టం ఉంటుంది తప్ప అవకాశవాదంతో పక్కకు దాక్కునే వాళ్ళ మీద ఉండదు. కానీ పట్టభద్రులు ఇవన్నీ ఏ కోణంలో అయితే మనం ఆలోచిస్తాం. ఒకవేళ పట్టభద్రులు ఆ రకంగా ఆలోచించకపోతే వాళ్ళు పట్టభద్రులు కాదు, వాళ్ళు ఓన్లీ కాగితాలు పట్టుకున్న డిగ్రీ సర్టిఫికేట్ హోల్డర్స్. వాళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, బుద్ధి జ్ఞానం ఉన్నా, వాళ్ళు ఏమాత్రం ఈ రాష్ట్ర శ్రేయస్సును ఆలోచించినా, భవిష్యత్తులో పట్టభద్రుల తరఫున కానీ, తర్వాత పీడిత తాడిత వర్గాల తరఫున కానీ పోట్లాడాలన్నా, అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా జడ్సన్ దగ్గర అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. నిఖచ్చితంగా నిలబడగలడు, నిటారుగా నిలబడి ప్రశ్నించగలడు. ఆ శాసన మండలికి గౌరవం తీసుకొస్తాడు, ఆ నాయకత్వానికి. కాబట్టి ఆయనకు ఓటు వేయడమే సమంజసం అని నా భావన. ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన అశోక్ సార్ ఆయన కూడా పోటీ చేస్తాడు. నేను ఆయన గురించి మాట్లాడాను సార్, ప్లీజ్. ఆయన చేసినాడు, ఆయన సేవ చేసినాడు, ఆయన కాదన్ను. ఆయన కూడా అన్ఎంప్లాయిడ్ యూత్కి చాలా హెల్ప్ చేసినాడు, దాంట్లో నేనేమన్నా. కానీ అది ఒక్కటే సరిపోదు. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ. ఒక్క నిరుద్యోగులు ఒక్కళ్ళే కాదు కదా. అట్లాంటి మరి నేను కూడా నిరుద్యోగుల తరఫున ఫైట్ చేసిన, నేను కూడా వాళ్ళ కేసులు ఫ్రీగా ఫైట్ చేసిన. ఇప్పటికీ నా సింపతి విల్ బి విత్ దోస్ గైస్. జియోఎంఎస్ నెంబర్ 46 విషయంలో ప్రతి అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో నేను వాళ్ళ తరఫున మాట్లాడిన. 46 విషయంలో నేను ముఖ్యమంత్రినే కలిసిన, ముఖ్యమంత్రినే వ్యతిరేకించిన. నిజానికి ముఖ్యమంత్రి పట్ల కొంత విముఖత రావడానికి కారణమే జియోఎంఎస్ నెంబర్ 46 విద్యార్థులకు జరిగిన అన్యాయం. వాళ్ళని నాశనం చేసినాడు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువకులకు, పేద విద్యార్థులకు, వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఏం పెద్ద ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. దాదాపుగా 70% మంది జియోఎంఎస్ నెంబర్ 46తో బాధపడ్డ వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీసే సార్. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలుసు, వాళ్ళు పడుతున్న బాధలు తెలుసు. కాబట్టి నేను సహజంగా నాకు వాళ్ళ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తే తప్ప వాళ్ళేదో రేపు భవిష్యత్తులో నాకు ఉపయోగపడతారనో, లేదా 4 కేసులు తెస్తారనో, లేకపోతే నేను నిలబడితే నాకు ఓటు వేస్తారని కాదు కదా. వాళ్ళు ఎవడు నాకు ఓటు వేసే అవకాశమే లేదు, నేను వాడిని అడిగే ప్రసక్తి అంతకు లేదు. ఒకవేళ ఎన్నడన్నా అట్లాంటి అవకాశం అంటూ వస్తే నేను నా సహజంగా నా వ్యక్తిగత క్యారెక్టర్ మీద ఆధారపడతా, నా నాయకత్వ లక్షణాల మీద ఆధారపడతా, నేను చేసిన సేవ మీద ఆధారపడతా. అంతేగాని నేను మీ గతంలో సేవ చేసిన కాబట్టి ఇప్పుడు నాకు ఏయండి అని నేను ఎవరిని అడగలేదు, రెండు లేదు. కాబట్టి నేను తప్పకుండా ఆ నిరుద్యోగులకు కూడా మీ ఓటును వృధా చేసుకోకండి అన్నారా. ఒక సహజంగా ఒక పోరాట పటిమ కలిగిన ఒక దళిత అభ్యర్థికి, ముఖ్యంగా ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వండి. మాదిగలకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చాలా అన్యాయం జరిగింది. ఈ ఎంపీ టికెట్లలో ఒక్క టికెట్ అన్నా మాదిగలకు ఇవ్వాల్సింది ఉండే. ఒక 80 లక్షల మంది ఉన్న మాదిగలకి అన్యాయం చేయడం, దట్టు కాంగ్రెస్ లాంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాదిగల పట్ల చాలా చాలా ప్రేమానురాగాలు చూపెట్టేటువంటి పార్టీ.
ఫర్ ఎగ్జాంపుల్ దామోదర్ రాజనరసింహ గారు ఎంత ఎత్తుకు ఎదిగారంటే ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు కూడా చేపట్టిన వ్యక్తి. అట్లాంటి ప్రేమానురాగాలు చూపట్టే పార్టీలో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అనేది చాలా జీర్ణించుకోలేనటువంటి అంశం. చాలా బాధాకరం జరిగింది. అట్లీస్ట్ ఆ జరిగిన అన్యాయాన్ని పూరించాలన్నా జెడ్సన్కి మద్దతు ఇస్తే బాగుంటుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. యా, సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనకూడదు సార్, మీ దయ. కాంగ్రెస్ పార్టీ అయినప్పటికి కూడా కార్యకర్త అంటే బెస్ట్. ఓకే, ఎనీవే కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాస్తవాలంతా చెప్పే ప్రయత్నం చేస్తారు. సో మేము కూడా మా సూచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా శరత్ సార్ ఏ సూచనలు ఏ రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉండో సో అవి పాటిస్తే బాగుంటుంది. అట్లాంటి ఆశ లేదు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.